నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో ఉన్నాం. సో రీసెంట్గా వెలుగుమట్లకు సంబంధించినటువంటి విషయం దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. రాష్ట్ర ప్రభుత్వం పైన కావచ్చు, ముఖ్యంగా ముగ్గురు మంత్రుల పైన వాళ్ళ మెడకు చుట్టుకున్న విషయం చూస్తాం. అయితే దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి మా మెడకు చుట్టుకుంటుంది కదా అని చెప్పేసి 311 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో తర్వాత మేము పట్టాలు ఇచ్చేసాం, 75 గజాలు ఇచ్చేసాం చెప్తున్నప్పటికి కూడా ఇంతవరకు 311 మందికి 75 గజాల చొప్పున ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం హోల్డ్ చేసేటట్టుగా మనకున్నటువంటి సమాచారం. రీసెంట్గానే దీనిలో ఈ 311 మంది అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెలుగుమట్లో ఇల్లులు కోల్పోయిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన అనుచరులు కావచ్చు, తుమ్మల నాగేశ్వర సంబంధించిన అనుచరులు కావచ్చు, లేకపోతే బట్టి విక్రమ సంబంధించిన అనుచరులు కావచ్చు, లేకపోతే రకరకాల వ్యక్తులకు రావడం జరిగింది తప్ప అసలైనటువంటి బాధితులకు, ఎవరైతే వెలుగుమట్లో ఇల్లు కోల్పోయిన బాధితులు ఎవరుతున్నారో వాళ్లకు ఆ 311 పట్టాలు రాలేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ విషయం తెలుసుకున్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ గారికి ఫోన్ చేశా, లేకపోతే అనధికారికంగా మొత్తానికైతే వాటిని హోల్డ్ చేసి అని చెప్పేసి తెలిసినటువంటి సమాచారం వెంటనే మరొకసారి మేము ఖమ్మంకు రావడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క ఇది పెవిలియన్ సంబంధించిన గ్రౌండ్లో ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్న బాధితులతో కలిసి సో వీళ్ళతో మాట్లాడదామని చెప్పి వస్తున్న సందర్భంలో పోలీసులు ఎవరైతే బాధితులు ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరినీ ఆటోలల్లో తీసుకుపోయి కంప్లీట్గా 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. సో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. బాధితుల్ని కంప్లీట్గా భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ ఫోటోలు తీసుకుంటూ, వాళ్ళ వీడియోలు తీసుకుంటూ అవి కలెక్టర్ గారికి లేకపోతే రకరకాల పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పంపించేసి ఎవరైతే బాధితులరో వాళ్లకు ఇల్లులు రాకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం కదా. సో మేము వాళ్ళు బాధితులు వెళ్ళిపోయారు, ఇక్కడ ఎవరు లేరని చెప్పేసి మేము ఇక్కడికి వస్తే పోలీసులు మమ్మల్ని చూసి పారిపోయిన విషయం చూస్తాం. తర్వాత మళ్ళీ బాధితులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో మరి ఎందుకు పోలీసులు మమ్మల్ని చూసి పారిపోయినరు, భయపడిపోయినరు మరి తెలియదు. కానీ మొత్తానికైతే ఇక్కడ వాళ్ళైతే మేము వచ్చే వరకు ఉన్నారు, వచ్చే వరకు బాధితులు అరెస్ట్ చేసారు, ఆటోలో తీసుకుపోయారు, 2 టౌన్ పోలీసు తీసుకుపోయారు, రకరకాల పోలీసులు తీసుకుపోయారు, బట్ నిర్బంధించారు. ఇప్పుడు మాత్రం మేము రాగానే మరి ఎందుకు పోయినారో తెలియదు, మొత్తానికైతే ఇక్కడ లేరు, పారిపోయారని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ బాధితులు రావడం జరిగింది. దీనికి సంబంధించి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గోదావరి బాధితులం అన్నాం మేము. ఆ రోజు వాళ్ళ ఎవరైతే అంటున్నారో వాళ్ళకే ఇచ్చారు తప్ప నిజమైన బాధ్యతలకైతే మాకైతే లేదు. ఇంతవరకు కూడా మేము తిండి తిప్పలు లేక కూలీ లేకుంటే ఇంతవరకు బయట బజార్లో పట్టుకొని తిరుగుతాను. ఎక్కడైనా ఎవరైనా న్యాయం చేస్తారంటే ఇప్పటి కూడా జిరాక్స్లకి దగ్గర 4-5 వేల రూపాయలు అయినాయి. ఎవరు అడిగినా కూడా జిరాక్స్లు ఫోటోలు తీసుకురావటం ఇవ్వటం. ఇప్పుడు మాకు ఇంటానికి తినలేక ఇప్పుడు బయటకు పిల్లగాళ్ళకి తీసుకురావట్లేక చాలా అవసరాలు పడతాను, ఇబ్బందులు పడతాను. మమ్మల్ని కనుకరించి మమ్మల్ని దయచేసి మాకు ప్లాట్లు ఇప్పించగలరని మేము మీ ద్వారా. మా ఇల్లు కూడా ఉందన్న, మాది 4 గదుల రూమ్ అన్న. నాది 4 నా వీడియోస్ కూడా నేను అది పక్కన అవి కూడా చూపించిన. నువ్వు లేవు ఒకసారి మన జాయింట్ కలెక్టర్ దగ్గర పోతే అన్నారు కదా, నువ్వు లేవు అక్కడ ఉంటే నీకు ఎందుకు ఇయ్యారు అంటారు. అవి నేనున్నా సార్, నా వీడియో ఉన్నా సార్, కాకపోతే చూడండి సార్ అని చెప్పేసి అంటే అట్టయితే నీకు ఎంక్వైరీ చేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మాట్లాడారు. ఇంతవరకు ఎంక్వైరీ రాలేదు, ఏం లేదు, ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పుడు ఎవరైనా న్యాయం చేస్తారని చెప్పేసి ఇప్పుడు మరి ఇక్కడికి వస్తే ఇందాక వచ్చేస్తే మా వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పేసి తెలిసింది. మరి ఇంత మళ్ళీ వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంతవరకు రాలేదు. వాళ్ళ కోసం మళ్ళీ మీకోసం మీరు వచ్చారన్న ఉద్దేశంతో మళ్ళీ మీ అందరం కలిసి రావాల్సింది వచ్చింది సార్. మీరు 11 మందికి పట్టాలు ఇచ్చారు, లేదు సార్ మా దాంట్లో మా వాళ్ళకి ఎవరికి రాలేదు సార్. దాంట్లో వస్తే ఒక 25 మంది 30 మందికి ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం మాకు సంబంధం లేని వాళ్ళు సార్. వాళ్ళు లేదు సార్, అసలు మా సొంత మీ 9 సంవత్సరాలు బతికున్నారు సార్. అక్కడ 9 సంవత్సరాలు కలిసి మా వాళ్ళు ఎవరు మంది ఎవరు మాకు తెలియదు సార్. ఇప్పుడు అసలు మాకు సంబంధించిన లేని వాళ్ళే లేరు అక్కడ. ఏమన్నా అంటే నీకేం తెలుసు, మీ వెరిఫికేషన్ చేసినాం మేము అని చెప్పేసి అంటారు. బయటకు వచ్చేసి అడుగుతా కూడా పేపర్ సెటిల్మెంట్లు కూడా ఏమంటే 360 అయిన వాళ్ళకి అందరికి ఇచ్చినాం అంటారు. మా గోడ ఎవరితో చెప్పుకోవాలని కూడా మాకు అర్థం కాని సిచ్యువేషన్. అసలు మీ ఉండాలన్నా బతకాలన్న రేంజ్కి వచ్చింది. ఎవరితో చెప్పుకుంటే మా బాధ తీరుతుంది. సార్ దగ్గర పోతే మేము ఆల్రెడీ వెరిఫికేషన్ చేసినాం అంటారు. ఎవరితో చెప్పుకోవాలి సార్? అసలు మాకు ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్ ఉన్నాం సార్ ఇప్పుడు మా పరిస్థితి. కనీసం మీ లాంటి సహాయ సహకారం ఇచ్చి మాకు న్యాయం చేకూర్చుతారని మేము నమ్ముతున్నాం సార్. ఇంత ఏం చదువుతున్నావు? ఏం పేరు నీ పేరు? 5th క్లాస్. ఏం జరిగింది ఆ రోజు తెలుసా? వెలుగుమట్లో ఏం జరిగింది? అప్పుడు ఏం జరిగినప్పుడు ఇల్లు కూల్చేశారు. తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఇప్పుడు ప్రగతి నగర్ లో ఉంటున్నారా? స్కూల్ పోతున్నావా? ఎగ్జామ్స్ రాసినావా? రాలే ఇంకా రాయలేదా? మరి చదువుతున్నావా? ఎట్లా చదువుతున్నావు? మరి ఇల్లు లేదేమో.
ఎట్లా అంటే వెళ్ళి స్కూల్ కి చదువుకుంటుంది. దూరం అవుతలేదు, అప్పుడు దగ్గర ఉండే కదా, ఇప్పుడు దూరం అవుతుందా? దూరం అవుతుంది, చాలా దూరం అవుతుంది. ఎంతసేపు పడుతుంది? ఎట్లా పోతున్నావు? ఆటోలో పోతున్నావు, నడుచుకుంటూ పోతున్నావా? డాడీ దింపే వెళ్ళొస్తుంది. డాడీ డిబ్బెల్ వస్తాడా? డాడీ ఇప్పుడు డ్యూటీయే వదులుకోవాల్సి వచ్చింది. డ్యూటీ వదులుకున్నాడా? అయ్యో, ఏం చేస్తాడు మీ డాడీ? కార్ డ్రైవర్. కార్ డ్రైవరా? ఓకే, మంచి చదువుతున్నావా? మనం ఇంకా చదువుతావా? మరి ఇల్లు ఇల్లు లేదని బాధ ఉన్నదా? బాధ ఉంది, కానీ ఇప్పుడు చదువుకొని ఏదో ఒక జాబ్ చేసుకొని ఇల్లు కట్టుకోవాలి కదా మనం. అవును అవును అవును. ఓకే, ఇల్లు లేకుండా చేస్తే ఇప్పుడు మేము ఎలా చదువుకోవాలని. అవును అవును. మీ పేరేమ్మా? సాయి పల్లవి. సాయి పల్లవి. ఏం చేస్తున్నావు? నేను స్కూల్. ఏ స్కూల్, ఏ క్లాస్? 4th క్లాస్. 4th క్లాస్ అవుతున్నావా? స్కూల్. మరి ఆ రోజు ఇల్లు కూల్చినప్పుడు ఉన్నావు అక్కడ? ఏం జరిగిందో రోజు చెప్పు. ఆ రోజు ఇల్లులు గులగొట్టారు, సామాన్లన్నీ బయట వేసారు. స్కూల్ పుస్తకాలు అన్ని తెచ్చుకున్నావా అక్కడ నుంచి? మరి అన్నీ ఉన్నాయా? అన్ని పోయినాయి. అన్ని పోయినాయి. మళ్ళీ ఇప్పుడు స్కూల్ పోతున్నావా? పోతున్నావా? టీచర్ కొడతలేరు మరి పుస్తకాలు లేకపోతే? ఇస్తా అన్నారు. ఇస్తా అన్నారా? ఓకే, మంచి చదువుతున్నావా? చెప్పండి అమ్మా, ఏం జరిగింది ఆ రోజు? రండి, మీరు చెప్పాలి. ఏం జరిగింది? మేము 8 సంవత్సరాల నుంచి ఉన్నాం అయ్యా. కట్టెకు పిడికకు అన్నిటి కూడా ఇచ్చినాం. మేము ఉన్నది 750 మంది ఉన్నాం ఆడ. నికరం ఇండ్లు కూలగొట్టిర్రు, ఏమి చెప్పకుండా వచ్చిర్రు, కూలగొట్టిర్రు. ముత్యాలమ్మ కాడి కురికిన నేను. మా ముసలయ్య ఈ కలంగులు నడసలేడు. నా సమానం ఉందయ్యా, 2 గంటలు 3 గంటలు గౌడీరి మాకు ఆగురు మీరు, మేము సమానం వేసుకుంటానని నేను పెద్ద మనిషిని పోయి దండం పెట్టి ఆగలే. ఏ బజారుకు 500 మంది పోలీసు దిగారు. దిగి మా ఇండ్లన్నీ ధ్వంసం చేసారు. చేసి ఇప్పుడు మా పిల్లగాడు ఉన్నాడు, 2 ఆడపిల్లలు. గంతిల్లు ఉంది ఆడ, 50 గజాలే అది శ్రీనివాస నగర్ లా. 2 గదులు చిన్న వేసుకుని నా కొడుకు పిల్లలు చదివించుకుంటా కారుకు పోతాడు మీకు దగ్గర మహారాజు కాడ. 15 ఏళ్ళు ఇస్తే పిల్లలు చదువుకుంటాడు. నేను ముసలిని పట్టుకొని ఈడ ఉన్నా. ఇప్పుడు కట్టె కొట్టి పిడికే కొట్టిన కాంచి కూడా ఉన్నా. అవి 2 గదులు రేకులు వేసుకొని ఉన్నా. ఇంటి ముందట వరండా, లోపట గది. అవి గోల కొట్టిర్రు. ఇప్పుడు నీకు ఆడ ఇల్లు ఉంది, ఎట్టొత్తది నీకని మాట్లాడుతాండు. అది నా కోడలు కొడుకు కష్టపడి కట్టుకుర్రు. నాకు 3 ఆడపిల్లలు. నేను వచ్చేవాడు పోయేవాడు, మేము ఉన్నంతసేపు వస్తారుగా అయ్యా ఆడపిల్లలు. పండుగ పబ్బం ఎట్లా ఉండాలి అన్న 50 గజాలల్లా. నాది 100 గజం గోల కొట్టి నీకు ఇల్లు ఉంది, నీకు ఏడదమ్మా ఇంకా అంటుర్రు. మరి ఏడు పోవాలి మేము ఇప్పుడు? కోడలు ఊకుంటుందా? దాన్ని కట్నం పెట్టి కట్టుకుంది. అమ్మగారింటి కాడ 3-4 లక్షలు తెచ్చుకొని కట్టుకుంది. నన్ను ఉండనిత్తదా? నీకు ఇల్లుందని రాసిండు. నువ్వు ఆడున్నావా అని అడుగుతుండు. కలెక్టర్ కాడికి పోయినా కలెక్టర్ కాడికి, అయ్యా నీ దండం పెడతానా పెనిమిటి కలంగులు, నేను ఆడబడి 300 కూలి చేసుకొని 100 రూపాయలు నీళ్లు కొనుక్కొని 50 రూపాయలు కరెంటు కట్టుకొని, మా కరెంటు ఎన్ని మడి తెచ్చినా కోసుకపోయిరయ్యా. కోసుకుంటే మళ్ళా మనిషికి 500 300 వేసి మళ్ళా తెచ్చుకుంటే మళ్ళా కోసుకుపోయిర్రు. మళ్ళీ ఒక 1000 రూపాయలు వేసి సోలార్ తెచ్చుకున్నాం. నీళ్ళకి ఇబ్బంది అయితే 6 నెలలు కొనుక్కున్నాం నీళ్లు. ఇట్ట కొనుక్కుంటే ఎట్లా? మనకు ఒకనాడు దొరుకుతుంది కూలి, ఒకనాడు దొరుకుతలేదు అని మేము అట్టాడి కష్టాలు పడి సోలార్ తెచ్చుకుంటే మా అన్ని ధ్వంసం చేసారు. ఇప్పుడు మీకు 65 నెలలకే ఇస్తా నీకు అందరికి అని ఆడ గుట్ట మీద లేని కొత్త వాళ్ళకి ఇచ్చిండు. మా వాళ్ళకు బజారుకు ఒక 3కి 4కి ఇచ్చిండు. కూలగొట్టిన వాళ్ళకు 100 మందికి కూడా ఇవ్వలేదు. అంతా 200 మందికి వాళ్ళకే ఇచ్చిండు. మరి మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు? మాకే సాయం చేస్తారో చేయరి, మా న్యాయం చేయరి. అంతా కొత్త వాళ్ళకు డబ్బులు కట్టిర్రు. 2 లక్షలు కట్టినా, 3 లక్షలు కట్టినా, నేను సాకల కృష్ణ కట్టినా, ముత్తయ్య గారికి కట్టినా, మేము 10 లక్షలు కట్టినాము. 7 లక్షలు కట్టినా అని ఒక ఆమె చెప్పింది. 7 లక్షలు కట్టినా పట్టా భూమి కొనుక్కోదా? ఇళ్ళకెందుకు వస్తుంది? అట్టాట వాళ్ళకి ఇచ్చిండు. మాకు మేము ఏడ్చుకుంటా మొత్తుకుంటా ఉండి 3 రోజులు సమానం ఆడేసుకుంటే అదే ముసలి గడగడ ఉనుకుతంటే పోలీసు అమ్మాయి ఊకబెట్టి మంచిళ్ళు దాపింది. వాళ్ళకి ఇచ్చిన మంచిళ్ళు మాకు మంగళవారం గోలిగా 24వ తారీఖు పోయిన నెలలో గొలగొట్టిండు. బయట వేసిండు. నా కొడుకుని ఇక్కడ ఈనాడు ఆఫీస్ కాడ ఆపిండు. ఫోన్ చేస్తే ఆట వేసుకొని నా కోడలు కొడుకు 6ంటికి వస్తే 11ంటికి పంపిండు. నా కొడుకును గల్లా బట్టి గుంజిండు పోలీసు ఆయన. ఆడికిరా నువ్వు పోయేదని కాపులా రాకుండా
మా అయ్య పెద్ద మనిషి, మా అమ్మ ముసలిది, సమాన్ చదువుకోలేదు, నేను పోతానంటే ఆటల నుంచి గల్లబట్టి గుంజి కూకబెట్టిండు. ఫారెస్టుల నుంచి చెట్ల నుంచి పడి నా కోడలు కంపాక అట్టే అనుకుంటా ముసలోళ్ళు దత్తరో ఏమో గుండెపల్లి కానీ చెట్లకి వెయ్యి వచ్చారు నా కొడుకు నా కోడలు. వచ్చి ఒక పక్క బీకిండు, ఒక పక్క బీకలే. అయ్యా రేకులు కూలగొట్టిండు, స్తంభాలు బండలు కొన్ని సమాను నా ఈ మెడలు అరిగినాయి, తలకాయ ఇసుడు వచ్చిందని మందులు తెచ్చుకున్నా. 4,000 రూపాయల మందులు, కాగితాలు 1000 రూపాయలు కూడా అల్లనే వేసిన. ఆ రేకుల కింద దంశమైనవి దొరాడితే దొరకలే. ఎట్ట లేపనో బండలు అయ్యి ఇయ్యి అట్ట పోగొట్టుకొని మేము ఏం చేయం. అయ్యో ఇవాళ ఏడుతున్నాం, కంటికి పుట్టాడు. ఎన్ని కష్టాలు పడ్డాం మేము. నీరు కొనుక్కొని, కరెంటు కొనుక్కొని, 9 ఏళ్ల నుంచి 3 గాళ్ళ ముద్ద నా పెనిటి పెట్టుకొని మేము అందరం ఏ ఊరికొక్కలం వచ్చినా అకేంతంగా ఉన్నావు. ఈ ఊరు కాదు మీద ఆ ఊరు వెళ్ళిపో అంటే ఎట్ట పోతారు. ఊళ్ళో పల్లెటూళ్ళల్లో బతుకుదానికి బతుకు తెరువు లేకనే బస్సుకి వచ్చినాం. ఏ మహారాజు ఇల్లుకి చల్లినా 4,000 వస్తాయని వచ్చినాం. వెళ్ళిపో అంటే ఎట్ట పోతారు వాళ్ళు. మమ్మల్ని ఇట్లా అన్యాయం చేసి మాకు కలెక్టర్ కాడికి పోయినా, ఎంఆర్ఓ కాడికి పోయినా, ఆర్డీ ఆఫీస్ కాడికి పోయినాం. ఎవ్వరు లెక్క చేస్తలే మమ్మల్ని. నీకు మాకు అసలు లేదు చోటు నీకు అంటుండు. నీకు ఇల్లు ఉంది 2 గదులు అంటుండు. 2 గదులు లెక్క. మరి వాళ్ళకి అన్ని డాబాలు ఉన్నాయిగా. మా 100 గజం ఏం అవసరం వచ్చింది వాళ్ళకు? మేము అడుగుతున్నాం. ఏం లేదు, మా 100 గజాలు మాకు ఇయ్యాలి. మాది మాకు కావాలి, మాకు కావాలి. ఇప్పుడు నెల 15 రోజులు మాకు తిండి లేక తిప్పలు లేక అందులో ఉన్న రోజులు మహారాజులు అంత వండుకొచ్చేసారు. ఇవాళ ఎంత ఖర్చు? 6-7 వేలు ఖర్చు అయినాయి. ఇటు తిరిగా కలెక్టర్కి ఇవ్వాలి, ఎంఆర్ఓకి ఇవ్వాలి, ఆర్డీఏకి ఇవ్వాలంటే కాగితాలు ఫోటోలు దిగి మాకు పని లేదు. మేము ఏం తిని బతకాలి? బజార్లు వేసినావు. మమ్మల్ని ఇట్లా ఏంది పచ్చులు చేయటం? నీ పట్టా భూమి కాదుగా, మమ్మల్ని ఎందుకు పచ్చులు చేసినావు? మీరు చెప్పండి. ఏం చెప్పమండి, అందరి ఉన్నాయి ఇక్కడ ఉన్నోళ్ళు, అందరి ఉన్నాయి, అందరి ఉన్నాయి. ఇక్కడ ఎంత మంది వచ్చిరో అంత మంది ఉన్నాయి. అందరూ వచ్చిన వాళ్ళు అందరూ కులగొట్టుకున్న వాళ్ళే. ఏం చెప్పము, ఆయనకు ఎంత మంది చెప్పినా కూడా ఇంత జాలి రావట్లే, కనికరం రావట్లే మా మీద. ఎవరు ఇయ్యాల మా వాళ్ళు లేరు అందులో, అసలు మా వాళ్ళు లేరు అందులో. ఉన్నోళ్ళు తక్కువ మంది ఉన్నారు. మా వాళ్ళు ఒక 100 మందో 50 మందో ఉన్నారు, మిగతా బయట వాళ్ళే. మరి ఇల్లు కూలగొట్టేటప్పుడు ఫోటోలు తీసిరు, వీడియో తీసిరు, పంచినామా రాసిర్రు. మరి ఆ లెక్క ప్రకారం ఇయ్యాలి కదా. మరి అట్లా కూడా ఇయ్యట్లేరు. ఎన్ని రోజులని తిరగాల మేము? ఎన్ని రోజులైనా అవసరం పని లేదు, పిల్లల స్కూళ్ళు లేవు, ఏవి లేవు. అన్ని కూలగొట్టుకొని రోడ్డు మీద పడేసిర్రు మమ్మల్ని ప్రభుత్వం. మరి ఇంకా ఏం చేయాలి? మేము ప్రభుత్వానికి ఏం చేయాలో చెప్పండి ఇక మీరే. ఎంతమంది ఎన్నిసార్లు చెప్తానే ఉన్నా. ఇప్పుడు 2 నెలల నుంచి ఇస్తూనే ఉన్నాం, పెడతానే ఉన్నాం, ఇస్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ జిరాక్స్లకు ఆటికో 4,000 5,000 దాకా అయినాయి. అది తీసుకుంటారు, ఆడ పడదెంగుతారు, చెత్త కుప్పల పడదెంగినట్టు. అవన్నీ పొరపాటు అండి. వాళ్ళన్ని డబ్బులు కలెక్షన్ చేసినా మాకు వర్షానికే ఇచ్చారు. కరెంటు లేదంటే కరెంటు తెచ్చి పెట్టారు, నీళ్ళు లేదంటే నీళ్ళు తెచ్చి పెట్టారు. కానీ వాళ్ళైతే తినలేదు సొమ్ము. వాళ్ళు తీసుకున్న మాట మాత్రం అబద్ధం అండి. అది అట్లా ఇచ్చిన అట్లా చెప్పిన ఆమె ఎవరో వాళ్ళని తీసుకుపోయి వెయ్యాలి. చెప్పిన ఆమె ఎవరో, నేను ఇన్ని డబ్బులు కట్టిన ఆమె అని అన్నామె ఎవరో, ఆమెను తీసుకుపోయి వెయ్యాలి జైల్లో. నువ్వు ఉండవని మంచిగా ఉండు, నీకు ఇల్లు ఇస్తానా మంచిగా నీడ పట్టిన ఉండమ్మని వాళ్ళకి ఇల్లు చోటు చూపించినందుకు వాళ్ళది పాపమైంది వాళ్ళకి. అట్లాంటి వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేసారు కదా. ఈమెకు డబ్బులు అంత ఎక్కువ వాళ్ళకి ఇచ్చిందో ఏం మరి. అసలు ఎవరైతే డబ్బులు ఇయ్యలేదు, నెల కరెంటు బిల్లు, నీళ్ళ బిల్లు, సోలార్ బిల్లు అవన్నీ కట్టుకుంటా ఉన్నామండి మేము. కావాలంటే ఆ బిల్లులు కూడా చూపిస్తాం మేము. వాళ్ళకైతే డబ్బులు అయితే ఇయ్యలేదు, మేము ఇయ్యలేదు. ఒక మనిషి ట్రాక్టర్ పెట్టి ట్యాంకులతో తెచ్చి పోసారు. ఇంటింటికి డ్రమ్ములు పెట్టి పోతే పోసిపోయేటోడు ఆయన. ఆయనకు నెలకు 200, ఒక మనిషి 200, ఒక మనిషి 200 అట్లా కలెక్షన్ చేసి ఆయనకు డబ్బులు ఇచ్చేటోళ్ళం. మేము పళ్ళకి వెళ్ళినా కూడా మా డ్రమ్ములలో పోసి నింపి పెట్టి పోయేటోడు ఆయన. కానీ మేమైతే వాళ్ళకైతే నాయకులకు డబ్బులు అయితే ఇయ్యలేదండి. మరి ఇచ్చిన ఆమె ఎవరో, చెప్పిన ఆమె ఎవరో, ఆమెను తీసుకుపోయి కోర్టులో హాజరుపరిచి ఆమెను అడగండి. కానీ వాళ్ళకైతే డబ్బులు ఇయ్యలేదు. వాళ్ళని కూడా బయటికి రావాలి. వాళ్ళు వస్తేనే ఇలా ఉన్నది ఎవరో లేనిది ఎవరో వాళ్ళు తెలుస్తుంది. ఉన్నది ఎవరో లేనిది ఎవరో మేము ఎవరు
ఎవరి కాడ తీసుకున్నారో ఎవరిని తీసుకొచ్చి పెట్టిరో వాళ్ళు వస్తే మాత్రం ఇది తెలుస్తుంది. ప్రభుత్వాన్ని వాళ్ళని విడిపియాలి, వాళ్ళని తీసుకురావాలా, ఇక్కడ ఉన్న అర్గులు ఎవరో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి బట్టి అందరికి ఇవ్వాలి ఇల్లులు అంతే. సార్ మేము 2014 నుంచి ఉన్నాం సార్, 8 సంవత్సరాల నుంచి మేము ఇల్లు కట్టేశాం సార్. అక్కడ ఇల్లు కట్టే మాకు తెలియకుండానే ఇల్లు కట్టారు సార్. 4 జిల్లాల పోలీసులు వచ్చారు సార్, మాకు ఏం అందించకుండా అన్ని పోయినాయి సార్ మాయి. అయితే మీరు డబ్బులు కట్టారు అని చెప్పేసి పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు సార్. మేము డబ్బులు ఏం కట్టలేదు సార్. అంటే మేము అంటే మనం కరెంట్ బిల్లు అంటే నెలకు 2,000 200 అవి కట్టేటోళ్ళం సార్. కానీ మేమైతే ఏం డబ్బులు ఇవ్వలేదు సార్, పార్టీ వాళ్ళకి ఏం ఇవ్వలేదు సార్. సార్ మేము అసలు ఇల్లు కూలిన వాళ్ళకి ఎవరికి రాలే సార్, ఎవరికి రాలే సార్. అది ఎవరు వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళకే వచ్చినాయి సార్, లోకల్ వాళ్ళకి. ఇక్కడ ఇల్లు పోయిన వాళ్ళకి ఎవరికి రాలే సార్. సార్ మాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నాం సార్. మాకు దయచేసి మాకు ఇల్లు కావాలి సార్. ఏ పట్టాలు సార్? వాళ్ళు మాకు ఇవ్వలేదు సార్ పట్టాలు, వాళ్ళకి ఇచ్చారంట సార్. ఏమో వాళ్ళకి ఇచ్చారంటున్నారు కానీ మాకు కూడా తెలియదు సార్, మాకు దగ్గర రానియడం. వాళ్ళు ఎలుగుమట్టల వాళ్ళు కాదు సార్, బయట వాళ్ళు నుంచే సార్ వాళ్ళు. మాకు అసలు అక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కరు రాలేదు సార్ మాకు. సార్ మాకు రావాలని మేము కోరుకుంటున్నాం సార్. కలవటారు ఎన్నో జిరాసులు ఇచ్చాం సార్, 2-3 వేలు జిరాసులకే అయినాయి సార్ మాకు. అక్కడ పెట్టమని ఇక్కడ పెట్టమని అన్ని చోట్ల పెట్టాము సార్. మేము కలెక్టర్ ఆఫీస్ లో పెట్టాము, డిఆర్డీ ఆఫీస్ లో పెట్టాము సార్, ఎంఆర్ఓ ఆఫీస్ లో అన్ని పెట్టాము సార్. కానీ మాకు ఏం పట్టించుకోవటం లేదు సార్ అసలు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 62 ఎకరాల 7 గుంట్ల భూమి భూదాన భూమి అనేది మాకున్న రికార్డు, రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన రికార్డు ప్రకారంగానే మేము అందులో దిగాము. దిగిన తర్వాత 31 ఎకరం అనేది ఎప్పుడు చెప్తున్నాయన మొన్న అంటే అంతకుముందు గతంలో మమ్మల్ని ఒప్పుకోమని ఒత్తిడి చేశారులేండి. 62 ఎకరాలు కాదు 31 ఎకరం అని ఒప్పుకోండి అని ఒత్తిడి చేస్తే మేము ఒప్పుకోలేదు సార్. మీరు అట్లా ఒప్పుకుంటేనే మీకు కరెంటు నీళ్లు ఇస్తాము అని అంటే, సార్ మేము తలా 10 రూపాయలు వేసుకొని కరెంటు నీళ్లు తెచ్చుకుంటున్నాము, మీరు 62 ఎకరాల 7 గుంట్ల భూమి మాకు ఇవ్వాలి, మేము అట్లెట్లా ఒప్పుకుంటామని మొత్తం జనం అంతా అదే చెప్పామండి. చెప్పిన తర్వాత 31 ఎకరాన్ని ఆయన అన్న భూదాన భూమి 31 ఎకరాల్లో కూలగొట్టడం జరిగింది. కూలగొట్టిన తర్వాత న్యాయంగా 100 మందికి 311 మందికి ఇస్తున్నా, నేను సర్వే చేస్తున్నా అని చెప్పిండు. 311 మందికి 75 గజాల చొప్పున ఇచ్చిండు. కోర్టు మరి ఏం చెప్పింది, 100 గజాల చొప్పున ఇవ్వండి అని చెప్పింది. 62 ఎకరాలకి 31 ఎకరం మింగమని వాళ్ళకి చెప్పలేదు కదా. అదే కదా సార్, 31 ఎకరము భూదాన భూమి 250 కోట్లు నేను కాపాడినా అని పెద్ద గర్వంగా చెప్పుకున్నాడు కదా కలెక్టర్. మరి మిగిలిన 31 ఎకరం ఏమైపోయింది? మీరు ఇచ్చిన రెవెన్యూ రికార్డు తప్ప, లేకపోతే ఇప్పుడు ఇస్తున్న రికార్డు తప్ప? అదొకటి తేలాలి సార్. మా జనానికి అందరికి 1895 మంది కుటుంబాలకి ఇది ఒకటి తేలాల్సి ఉంది సార్. 62 ఎకరాలకి 31 ఎకరం అని అన్నావు. సరే 31 ఎకరాన్ని నువ్వు ఏం చేసినావు? మిగిలిన 31 ఎకరం ఆ రికార్డు కరెక్టా, ఈ రికార్డు కరెక్టా? అది అయిపోయింది. అది అయిపోయాక 1000 మంది ఇండ్లు కూలగొట్టినావు. ఇళ్లు కూలగొట్టేటప్పుడు 1000 ఇండ్లు ఉన్నప్పుడు 311 మందికి నువ్వు ఎట్లిస్తావు? 311 మందికి నువ్వు ఎట్లిస్తావు? ఆ భూదాన బోర్డు వాళ్ళు పట్టాలు ఇస్తే మేము ఆ పట్టాల ప్రకారంగా మేము ఇయ్యాలా? ఆమెకి ఇల్లుంది, ఆమెకి బర్రుంది, ఈమెకి గొర్రెంది, ఆమెకు అది ఉంది ఇది ఉంది అని అంటుండు. బోర్డుకి మేము 2014లో పెట్టినప్పుడు ఏమీ లేదు, కష్టపడ్డాం కాబట్టి అదో అంతో ఇంతో అత్తమామలు సంపాదించింది అంతో ఇంతో పంచుకున్నాము, అది తీసుకున్నాము. దాని మీద నీ కన్నేంటి? పేదోడు ఒక ఇల్లు ఉంటది, వాడికి ఇంకో ఇల్లు ఉండకూడదా? ఖమ్మంలో పొద్దాకులు నీ ఇంట్లో చాకరీ చేయొచ్చు పేదోడైతే, కానీ వాడికి ఇంకో ఇల్లు ఉండకూడదా? ఖమ్మంలో ఇల్లు ఉండకూడదా? ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి నీ ఇంట్లో చాకరీ చేసి మళ్ళీ ఆ ఇంట్లో పండుకుంటాడా, ఆ ఇంట్లో ఉంటాడా? సరే అదొకటి సార్. 1000 మంది ఇండ్లు కూల్చినప్పుడు 311 మందికి నేను సర్వే చేసినా ఇచ్చినా నన్ను. 311 మందికి 100 గజాలు ఇవ్వాలి. బోర్డు 100 గజాలు పట్టా ఇచ్చినప్పుడు నువ్వు 75 గజాలు నువ్వు ఎందుకు ఇస్తున్నావు మాకు? మా 25 గజాలు నువ్వు ఎన్ని లక్షలకు అమ్ముకుంటున్నావు, ఎన్ని కోట్లకు అమ్ముకుంటున్నావు? కలెక్టర్ చెప్పాలి. 31 ఎకరం 250 కోట్లు అని చెప్పిండు ఆయన. ఇప్పుడు 25 గజాలు ఎంత వస్తుంది సార్? ఆ 25 గజాలు 311 మందికి 325 గజాల చొప్పున నీకు ఎంత లాభం వచ్చింది కలెక్టరు? నేను అడగదలుచుకున్నా. ఇంకో విషయం ఏంటంటే
కోర్టు దిక్కరణ, ఫస్ట్ నుంచి కూడా కోర్టు దిక్కరణ. కరెంటు నీళ్లు ఇవ్వాలి, 1895 మందికి అక్కడ ఉన్న వాళ్ళకి కరెంటు నీళ్లు ఇవ్వాలి, అక్కడ ఉన్న 1000 ఫ్యామిలీస్ కి కరెంటు నీళ్లు ఇవ్వాలి అని అంటే ఇవ్వలేదు. ఈ రోజు ఇప్పుడు కూడా నిన్నగాక మొన్న 100 గజాలు ఇవ్వమని కోర్టు చెప్పినా కూడా 75 గజాలు మీరు ఇచ్చారు. మీది ఏందంత అహంకారం ఏంటి? అధికారులకి కోర్టు ఆర్డర్లు కూడా పనికిరావా? ఇంకా అధికారులతో మేము పని చేయించుకోవాలంటే మేమేం చేయాలి? కోర్టుకు పోయినా మాకు న్యాయం జరగట్లేదు. అధికారులతోని, కలెక్టర్ అనే అధికారితోని మేము పని చేయాలంటే మేమేం చేయాలి? మాకు అది చెప్పాలి. కలెక్టర్ కన్నా మించి మంత్రి దగ్గర మేము ఎందుకు పోతామండి? మేము వేసిన బిచ్చంతోనే ఆయన గెలిచిండు, మేము వేసిన ఓట్ అనే బిచ్చంతోనే ఆయన గెలిచిండు. ఈ రోజు అధికారి కూడా మేము ఇస్తున్నాం కదా, పన్ను రూపాల్లో ఇచ్చిన పన్ను, మేము వేసిన బిచ్చం పన్ను, మేము వదిలిన దాన్ని నువ్వు జీతంగా తీసుకుంటున్నావు. నువ్వు ఎవరికి పెంపుడు కుక్కలాగా ఉంటున్నావు? ఎవరికి ఉంటున్నావు? పొలిటీషియన్స్ కా కడుపు రగిలిపోతుంది సార్. నెల రోజుల నుంచి చెట్ల కింద ఉండడం, మేము నెల రోజుల నుంచి చెట్ల కింద, నెల దాటింది. 311 మందికి ఎవరికి ఇచ్చినావు? నువ్వు ఎవరికి ఇచ్చినావు? 75 గజాలు చొప్పున నీ అనుచరులకి 200 మందికి ఇచ్చి, మా పేదలకి 100 నుంచి 150 మందికి ఇచ్చినావు. నువ్వు ఏమని రగిలిపోవాలి కడుపు? నువ్వు 250 కోట్లని నువ్వు లెక్కేసుకుంటున్నావు. మేము అది లెక్కేసుకోవట్లేదు. మా 100 గజాలు, మా ఇల్లు నిలువు నీడ అని మేము లెక్కేసుకుంటున్నావు. మేము డబ్బులు లెక్కేసుకోవట్లేదు సార్, మేము డబ్బులు లెక్కేసుకోవట్లేదు. ఈ రోజు మాకు అండగా ఉండి మమ్మల్ని ఇల్లు వేపించిన వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టినో 45 లక్షల లెక్క తేలట్లేదని వీళ్ళ బండ్లు గుంజుకొచ్చుకొని వాళ్ళిల్లు వీళ్ళిల్లు మీద నిఘా పెట్టినావు నువ్వు. మరి నువ్వు ఎన్ని వేల ఎకరాలు అడాప్ట్ చేసుకున్నది ఉంది పొలిటీషియన్స్. వాళ్ళకి ఎంతమంది కానీ నువ్వు కాపలాగా ఉంటున్నావు? నువ్వు ఎంతమందికి కాపలాగా ఉంటున్నావు? ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి ఒక్కొక్కరికి చెప్పండి సార్ మీరు. మన రఘు గారు కాదు, ఈ రోజు రఘు గారు చెప్తున్నారండి. అంతకు ముందు నుంచి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి అదే రఘు గారు చెప్పిన భూమి మీద కూడా పోరాటం జరుగుతుందండి, అదే గిరిజనుల భూమి మీద. మరి కళ్ళని దొబ్బినా కలెక్టర్కి ఏ రకంగా? ఇక్కడ నీ కళ్ళ ముందు, నీ ఆఫీస్ పక్కన 25 గజాలు ఒక్కొక్క పేదోడిది తింటుండే కదా. నువ్వు 45 లక్షల లెక్క తేలలేదని వాళ్ళ ఇళ్ళ మీద వీళ్ళ బండ్ల మీద నిఘా పెట్టినావు కదా. మరి మేమేం చేయాలి? నేరుగా ప్రభుత్వం చూస్తుంది, కోర్టు చూస్తుంది. 75 గజాలు, 100 గజాలకి 75 గజాలు ఇచ్చినావు, నువ్వు 25 గజాలు నువ్వు తీసుకున్నావు. ఇది డైరెక్ట్ గా దొంగతనం చేసినట్టు కాదా? ఇదే నువ్వు దాదాగిరి చేసినట్టు కాదా ఇది? మరి ఇంకేంటి? ఈ రోజు నిన్నటి దాకా 100 గజాల్లో ఉన్న పేదోడు విశాలంగా ఉన్నది, ఇప్పుడు నువ్వు 75 గజాలకు కుదిచ్చినావు. ఇల్లు కట్టడానికి 100 లక్ష రూపాయలు లోన్ ఇస్తా, అది ఇస్తా, ఇది నువ్వు 5 ఎకరాల్లో 6 ఎకరాల్లో ఇచ్చినావు. ఆ 31 ఎకరం వదిలేసినావు. ఈ 31 ఎకరం అని అన్నావు. ఈ 31 ఎకరాల్లో 5 ఎకరాల్లో 6 ఎకరాల్లో 70 గజాలు 75 గజాలు ఇచ్చినావు. మిగిలిన భూమి నువ్వేం చేద్దామని? ఏం చేద్దామంటే పెద్ద కాంప్లెక్స్ కట్టి, అందులో ఒక స్కూల్ కట్టి, అది కట్టి, ఇది కట్టి, అంటే ఫస్ట్ నుంచి ఏమైపోయింది ఈ బుద్ధి? ఫస్ట్ నుంచి ఉండాలి కదా. మా పిల్లల్ని అక్కడున్న కస్తూర్బా హాస్టల్లో కూడా తీసుకోవట్లేదు మమ్మల్ని, మా పిల్లల్ని అని చెప్పి కలెక్టర్ గారికి వినతి ఇచ్చుకున్నా కూడా పట్టించుకోలేదు. ఈ రోజు వచ్చి స్కూల్ కట్టిస్తావా? అంటే నీ అనుచరులు అక్కడ ఉన్నారని ఆ అనుచరుల పిల్లలకి నువ్వు స్కూల్ కట్టిస్తావా? అంటే పేదోడు కనిపడలేదు, నీకు కోటీశ్వరులు కనపడ్డారు అక్కడ. వాళ్ళకైతేనే నువ్వు సపోర్ట్గా ఉంటావు. ఇది మొత్తం కలెక్టర్ కరెక్ట్ ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా జరిగిద్ది. ఏ పొలిటీషియన్స్ కి లొంగకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా పేదోడికి న్యాయం జరిగిద్ది. అదే కదా నేను అంటున్నా. ఇప్పుడు కలెక్టర్ వాళ్ళ వైపున మేము అడుగుతున్నాం అంతే. మేము సార్ ఇది మాది, మీరు ఇస్తారా అని అడుగుతున్నాం. నువ్వు ఇస్తే ఎంత, నువ్వు ఇయ్యకపోతే ఎంత? 10 ఏళ్ల నుంచి నువ్వు ఇచ్చిన కరెంట్ లో ఉన్నామా? 10 ఏళ్ల నుంచి నువ్వు ఇచ్చిన నీళ్లలో ఉన్నామా? 10 ఏళ్ల నుంచి నువ్వు ఇచ్చిన నీడలో ఉన్నామా? మేము మా అంతటా మేము చేసుకోగలం. మేమేం చేయాలో మేము అది చేసుకుంటాం. కానీ ఖచ్చితంగా సార్ అది మాత్రం పోరాడంది మాకు రాదు. మేమైతే పోరాటాల్లో దిగుతాము. మళ్ళీ ఇదే మీడియా మిత్రులు మాకు సపోర్ట్ గా ఉండాలి. నువ్వు చదువుకున్న చదువుకి ఇవ్వలేదా? నువ్వు ఎందుకట్లా చేస్తున్నావు మమ్మల్ని? మేము ప్రజలకి చేస్తే నీకు ఏం దొరుకుతుంది? మాకు ఎందుకు సతాయిస్తున్నావు? అసలు నీకు ఏం కావాలా? మాతోని ప్రజలతో నీకేం కావాలో అడుగు, మేము దహనం చేస్తాం నీకు. ప్రజల కారికి వచ్చి నువ్వు అడిగితే కానీ నువ్వు దొబ్బేయాల, మా భూములన్నీ దొబ్బాలని నువ్వు కంకణం కట్టుకొని కూర్చున్నావు. ముగ్గురు మంత్రులు కలెక్టర్ కి కలుద్దాం అంటే జాయింట్ కలెక్టర్ గారికి పంపిస్తున్నారు, ఆయన దాక్కుంటాడు. దొంగలు
పచ్చి దొంగలు వాళ్ళు. ప్రజలకు ఎన్ని రోజులు మాకు ఏడ్పిస్తారో ప్రజలు తిరగబడితే వాళ్ళు ఎక్కడుంటారో చూసుకోవాలి మరి అనేసి నేను దయచేసి మాకు అందరికి మా భూమి మాకు 100 గజం పంచి ఇస్తే నీకు మేము ఏం చేస్తామో మాకు తెలుసు. మా భూములు మాకు ఇయ్యాల. మీరు 3 మంత్రులు, కలెక్టరు, మళ్ళా పోతే సీఎం, ఇవన్నీ వీళ్ళు గూడు పుటాలు చేసుకొని అసెంబ్లీలో ఏం చేస్తున్నారు, ఏం చేస్తలేరు. ప్రతిరోజు నేను ప్రతిరోజు 2 రోజులు టీవీ పెట్టి చూస్తున్నా. నేను నిన్న పొంగులేట్ ఏం చెప్తాండు, ఇన్కోళ్ళు చేస్తున్నాం మేము భూదానికి, ఇన్కోళ్ళు చేసి మేము ముందుకు వస్తాం, ఎవరెవరు దొంగలు ఉన్నారో దాంట్లో అని చెప్పుకుంటూ వచ్చిండు. 2 మాటలు విన్నా నేను. దయచేసి మా భూములు మాకు ఇయ్యాల, మా భూదాని భూమి ఇయ్యాల. చాలా కష్టంగా ఉన్నాం మేము. రోడ్ల మీద మేము ఒక్క పొద్దులుండి రంజాన్ పండుగ కూడా మేము చేసుకోలేదు. కనీసం ఇంత వయసు వచ్చింది కానీ ఈ సంవత్సరం మాకు పండగ మాకు ఏడుచుకుంటా ఉన్నాం మేమైతే. దయచేసి మా భూములు మాకు ఇస్తే మంచిగా సంతోషంగా ఉంటాం అందరం. భూదాని భూమి ఇవ్వాలా, మాకు ఇవ్వాలా. పోరాటం 10 సంవత్సరాల నుంచి చేసినాం మేము. కలెక్టర్కి పోతే కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు మాకు. మేము తలా ఇంత వేసుకొని ట్రాక్టర్లు పెట్టి కరెంటు పెట్టుకొని సోలార్లు పెట్టుకొని మేము ఉన్నాం. ఉన్నా కూడా మీరు అదాటుగా వచ్చేసి తెల్లారుజాము భూములు మా ఇల్లు మొత్తం కూలబెట్టారు. మేము ఎటు పోవాలా ఇప్పుడు, మేము ఎటు పోవాలా అది చూపియండి మాకు. 11 మందిలో మీ పేరు లేదు, అస్సలు లేదు, అసలే లేదు. సర్వేకి వచ్చి కూడా కరెక్ట్ సర్వే చేయలేదు మాకు. ఇల్లు కూలబెట్టిన రోజు మాకు ఎవరికి కొంతమందికి ఇక్కడ పోండి, అక్కడికి పోండి, అక్కడ మాకు కింద బజార్లో ఉంది మాది, అక్కడికి పోండి, అక్కడ పోతే ఎవరు లేరు, ఇక్కడికి పోతే ఎవరు లేరు. తిప్పి 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 3-4 అయింది. ఒక్క పొద్దున్నాం మేము, వెళ్ళిపోయినాం ఇక అక్కడి నుంచి. నా బల్ల కూడా ఆడనే ఉంది, ఇప్పటికి కూడా నా బల్ల కూడా ఆడనే ఉంది. నమాజ్ చేసుకుంటాం దానిపైన మేము. నమాజ్ బల్ల అని ఉంటది మాకు ముస్లిమ్స్ కి. సామాన్లు మొత్తం నాశనం అయిపోయినాయి. కొన్ని దొరికినాయి, కొన్ని దొరకలేదు. అది మా భూమి మాకు ఇస్తే మంచిగా ఉంటది వాళ్ళకి. సార్ నేను చెప్పేది ఒకటే, మీకేదైనా ప్రూఫ్లు కావాలంటే మేము డబ్బులు తిన్నాము, అది తిన్నాము, ఇది తిన్నాము. మొన్న ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గారు భూమి మీద పోయి ఈ నాలాగా ఉంటాడు దొంగోడు వస్తాడు కాపాడదాం, మిగిలిన ఒక 5-10 ఎవరైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఇద్దామని చెప్పిండు కదా. మీ మాట మీరే చెప్పుకుంటున్నారు కదా సార్, దొంగోళ్ళు వస్తాయి ఇక్కడ భూమి మీద అని. మా వాడు దొంగతనం చేయలేదు. దొంగతనం చేసేది అయితే కులమత భేదాలు లేకుండా అందరినీ పిలిపించి OPDR పిలిపించి అందరినీ ఒక 50 గజాలు 60 గజాలు ఉన్నోళ్ళకి కూడా మీ పిల్లలు వస్తే మీ పిల్లలు వస్తే ఎట్లా సరిపోద్ది దయగలిగి 100 గజాలు ఇస్తామని చెప్పి ఇచ్చిండ్రే గాని మీలాగా మాత్రం అట్లా మాట లేవు. మీ చేతల లెక్క అట్లా లేదు మా OPDR. పేదోళ్ళకి ఎవరెవరికి ఒక 50 గజాలు ఉందన్న మరి ఇస్తారా ఇయ్యారంటే పిల్లలకి సరిపోదుగా అమ్మ ఇస్తామని చెప్పి OPDR ముందుకొచ్చి ఇచ్చిందే తప్ప వాళ్ళు మింగింది లేదు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ మా వాళ్ళని బయటికి తీయండి, ఫస్ట్ మా వాళ్ళని బయటికి రప్పియండి. ఫస్ట్ వాళ్ళకి లోపలేసి మీరు ఇదంతా రాద్యాతం చేయడం ఎందుకు? ప్రెస్ వాళ్ళు ఏదైనా సపోర్ట్ చేస్తే వాళ్ళకి లోపల ఎందుకు నెట్టాలా? మీకు రఘువన్నకి వాళ్ళకి నకరికల్లో అరెస్ట్ చేసినప్పుడే చూస్తున్నాం మేము. ఇదంతా అవసరం మీకు? ఎందుకు? మేము తప్పు చేయలేదనే కదా అందరు సహకరిస్తున్నారు. మేము తప్పు చేస్తే ఎవరు ఎందుకు వస్తారు మాకు? OPDR వాళ్ళు తప్పు చేశారని మీడియా వాళ్ళు రారు, ఏ మంత్రులు రారు. ఎవరైనా సపోర్ట్ చేసి మంత్రులకు కూడా నువ్వు మరి అమ్ముకుంటున్నావో తీసుకుంటున్నావో ఏం చెప్పి బెదిరిస్తున్నావో, వాళ్ళ పిల్లల గురించి బెదిరిస్తున్నావో, సంపడానికి బెదిరిస్తున్నావో ఆ భగవంతుడు తెలుసు, నీ మనుషులకు తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే అసెంబ్లీలో ఎందుకు నీకు కోర్టు ఆర్డరే ఇచ్చింది, నీకు అందరికి ఇచ్చేయాలని 1895 మంచికి 100 గజాల చొప్పున ఇచ్చేయాలని ఆర్డర్ వచ్చింది. నీ కోర్టు కన్నా నువ్వు ఒక్క తోపు వాళ్ళ మీరు అట్లాంటప్పుడు మరి కోర్టు ఎందుకు, అసెంబ్లీ ఎందుకు? అంతమందికి కలెక్టర్ గారు ఎందుకు? కలెక్టర్ గారికి కూడా నువ్వు లొంగించుకున్నావు. ఆ రోజు నైట్ కులగొట్టిన రోజు తెల్లారుజామున కూడా 24వ తారీఖు కులగొట్టిన రోజు కూడా తెల్లారుజామున వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్ చేసేసినావు. అంతా నీ చేతిలో పని ఉన్నప్పుడు మరి ఆ RD ఆఫీస్ ఎందుకు, కలెక్టర్ గారు ఎందుకు, అంత ఎందుకు? మీరు ఒక్కడే గద్ద మీద కూర్చొని అంత చేయరాదండి. మరి మీద ఒక 50 గజాలు ఉంటే ఇయ్యరా? నువ్వు ఇయ్యవు. 50 గజాలు ఉందని ఇంకోటి తీసి ఇయ్యవు.
మరి ఇచ్చిన వాళ్ళకి ఎంతమంది నీకైతే ఎంత పెద్ద పెద్ద బంగ్లాలు ఉండొచ్చు, కబ్జాలు చేయవచ్చు. మీరెందుకు కబ్జాలు చేస్తున్నారు నాకు తెలవక అడుగుతాను. మీరు ప్రజాపాలన వాళ్ళు కదా, మీరు ఎందుకు కబ్జా చేస్తున్నారు? కబ్జా చేయాల్సిన అవసరం వచ్చింది? అసలు మీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మీ తాతగారు సంపాదించిందా? అసలు ఈ భూధన భూమి మీ తాతగారు సంపాదించిందా? మా సొంత పేదలకు ఇవ్వమని ఇచ్చిండ్రు. ఆయన మోసం చేయలేదు కదా. మోసం చేస్తే ఇంత జనం, కులమత భేదాలు లేని జనం అక్కడ ఎందుకు ఉంటారయ్యా? అదొకటి అర్థం చేసుకోలేవా నువ్వు? మరి అర్థం చేసుకునేటాడు అయితే నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు ఒక న్యూస్ లో నాకు తెలియదు, ఇది కూలగొట్టిన సంగతి కూడా నాకు తెలియదు అన్న. నారదుడు నీకు తెలియదు, నువ్వు మంచోడివి, ఇప్పుడు వచ్చి రాదు నీకు తెలియందే ఒక ప్రెస్ మీడియాలో అందరు తిడుతున్నారు నాకు దీవెనలని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతున్నావు కదా నువ్వు. మా బతుకులు నీకు నవ్వు లెక్క పడినప్పుడు, నీకు తెలియనప్పుడు వచ్చి ఇవ్వండి. ఇప్పుడు వచ్చి తలా 100 గజాలు ఇవ్వండి. ఫస్ట్ మీకు ఏదైనా రుజువు కావాలంటే మా వాళ్ళని బయటికి రావాల వాళ్ళు, వాళ్ళతో సమాధానం నువ్వు ప్రజల ముంగట తీసుకుని రా. డబ్బులు వసూలు చేసిన ప్రధాన ఆరోపణ ఉన్నది. అన్ని అబద్ధాలండి, అన్ని అబద్ధాలు. అది అందు గురించి బయటికి తీసుకుని రండి. డబ్బులు తిన్నావరా అని చెప్పి లోపలేయటం కాదు, నువ్వు తిన్నావా అని మా ప్రజల మీద తీసుకుని రండి. నువ్వు తీసుకురా మా జనం అంతా ముంగట తీసుకుని రా, వెలుగుమట్ల దగ్గర తీసుకుని రండి. మేమంతా తలా 100-1200 వేసుకొని సిమెంట్ పోలు తెచ్చుకున్నాం. తలా ఒక నెలకింత వేసుకొని 300-400 వేసుకొని ట్యాంకర్ తెచ్చుకున్నాం. అది వేసుకొని మా మటుకి మేము సదురు చేసుకుని ఒక కమిటీ హాల్ పెట్టుకొని మీటింగ్ చేసుకుని మరి ఎవరు ఇయ్యట్లేదమ్మా, కోర్టు కాడ పోతే మన మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర కూడా ర్యాలీ తీస్తున్నాం, నీళ్ళ గురించి ర్యాలీ తీస్తున్నాం. ఎవరు మనకు కాపాడట్లేదు, మనం మరి బతుకులు ఎట్లా అని చెప్పి మేము డిసిషన్ తీసుకొని మేము తల ఆయన తీసుకొని తెచ్చుకుని తప్ప వాళ్ళేం తినటాలు అయితే కులమత భేదాలు లేని జనం అంత ఎక్కడుందో ఎందుకుంటారండి? నువ్వు ఇస్తావా? ఇప్పుడు నీకేం తెలియదు కదా, కూల కొట్టిన సంగతి తెలియదు, ఎవరు చేసి ఇక్కడ ఉన్న మంత్రులు చేసిన సంగతి నీకు తెలియదు. పాప మంచోడివి నువ్వు. మా ప్రజలందరినీ 1895 మందికి మా భూమి మాకు ఇచ్చాయి, మా వాళ్ళని బయటకు తీసుకుని రా, నీకు అప్పుడు ఒప్పుకుంటాం. నమస్కారం అండి. 2014 నుండి మేము ఉంటున్నాం. కాకపోతే మా ఆయనకి గుండె ఆపరేషన్ కావడం వల్ల 2019లో ఆపరేషన్ కావడం వల్ల మేము అక్కడ ఉంటే ఆయనకి సౌకర్యంగా ఉండదని మేము కిరాయికి తీసుకుని వరంగల్ క్రాస్ రోడ్ లో ఉంటున్నాం అండి. ఇక అక్కడ భూమి అంటే ఇక ఇట్లే మళ్ళీ లేని వాళ్ళకి మా ప్లేస్ లో మళ్ళీ వేరే వాళ్ళు ఉండడానికి వీలు ఉన్నోళ్ళు ఉన్నారు. మాకు వీలు కాక మేము వచ్చి గుండె ఆపరేషన్ అయిందని ఇక మేము వరంగల్ క్రాస్ రోడ్ లోనే ఉంటున్నాం అండి. కాకపోతే ఏంటంటే మీటింగులు పెట్టినప్పుడల్లా మాకు ఈ ముత్తయ్య గారు గనక మాకు తెలిసిన వాళ్ళు, ఇక ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఏ మీటింగ్ ఉన్నా, ఏది సంబంధించిన విషయమైనా మాకు చెప్తే మేము పోయి మీటింగ్ లో పోవడం కానీ, దేనికైనా హాజరు కావడం కానీ, ఏమైనా కొద్దిగా గొప్ప మాకు 100 గజాల ప్లాట్ వచ్చినా కానీ కనీసం రేకులు వేసుకొనైనా కానీ ఉండడానికి వీలు ఉంటది. ఈ కిరాయిలు పెట్టాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పెడతామని మీటింగ్ లో మాత్రం తిరుగుకుంటా మా ముత్తయ్య గారిని ఫాలో అవ్వకుండా ఉంటున్నాం అండి. మా ఆయనకి ఓన్లీ ఆపరేషన్ అయ్యి, గుండె ఆపరేషన్ అయ్యి ఆయన ఇబ్బందులు పడుతాడు, ఆడ ఉంటే అన్ని సౌకర్యంగా ఉండవని ఒకే ఒక కారణంతో ఇంటికి రాయి కట్టుకుంటా మేము వరంగల్ క్రాస్ రోడ్ లోనే ఉంటున్నాం అండి. ఇప్పటికి కూడా అయితే ఈ అయిన కారణం నుంచి కూడా మేము ఎక్కడ జిరాక్స్లు ఇవ్వంటే అక్కడ, ఎక్కడికి అంటే అక్కడ వెళ్తూనే ఉన్నాం. అక్కడ ఇక్కడ కాగితాలు ఇస్తూనే ఉన్నాం. ఇవాళ కూడా ఇక్కడ మీటింగ్ ఉందని అంటే మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చినామండి. ఇక మా ఆయన ఏమో ఎక్కడికి రాలేవాడు, సరిగా ఆపరేషన్ అయింది, గుండె ఆపరేషన్. మళ్ళీ ఈ మధ్యన మొన్న కూడా పోయిన నెల 5వ తారీఖు కూడా కణిత అయితే దానికి కూడా మళ్ళీ ఆపరేషన్ చేయించి ఇట్లనే తిరుగుతున్నాం మేము. ఇక ఈ కిరాయిలు కట్టలేక ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతాం సార్, ఇప్పుడన్నా వస్తుందేమన్న ఆశతోని తిరుగుతూనే ఉన్నాం సార్ మేము. ఇక ఎడు తిరిగి మాకు ఇల్లు కావాలండి. నా పేరు సత్యవతి అండి. మేము బోధన భూమి కాడ ఉంటున్నాం. ఒక్కొక్కరం 10 లక్షలు పెట్టి కొంతమందిని కట్టుకున్నాం, కొంతమంది 2-3 లక్షలు పెట్టి కట్టుకున్న వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు సొంతూరులో చిన్న ప్లాట్లు ఉన్నాయి. అంటే అవి ఎప్పుడో మేము అక్కడ అడవి లాగా ఉంది, అడవిలో ఉండలేక మేము ఇక్కడికి వచ్చేసినాం. కరెంట్ లేకపోయినా, నీళ్ళు లేకపోయినా మేము ఇక్కడే ఉన్నాం. అసలు ఇక్కడ నుండి మేము వెళ్ళలేదు. అయితే ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చింది. మీరు 24 మా మండలానికి, కొణిజర్ల మండలానికి 24 ఇల్లులు వచ్చినాయి ఇందిరా మిల్లు. మీరు మీ సొంతూర్లలోనే ఉండాలి, మీకు ఎంత ఇది చేసినా మీ దగ్గరకు అయితే రావు, మీరు మీ ఊర్లోనే ఉండాలి. అసలు అది ఇచ్చిరు సార్, మాకెందుకు? ఇప్పుడు మా ఇల్లులు 10 లక్షలు మా ఇల్లులు పోయినాయి. మేము అదే అక్కడ ఉండి కట్టుకునే వాళ్ళు అయితే అక్కడే కట్టుకుంటాం ఈ 10 లక్షలు పెట్టి. మరి ఇక్కడ ఎందుకు ఉన్నాం? మేము ఇక్కడ ఉండాలనే కదా, ఎండనక వాననక ఇక్కడ ఉన్నాం. ఇక్కడ మీరు అరువులు కాదు, అక్కడే అరువులు. అంటే మాకు ఈ మధ్య 2023లోనేమో జాయింట్ సర్వే చేశారు.
అప్పుడు ఏం చెప్పారు, జాయింట్ సర్వే వేసినప్పుడు మీది మీకే మాది మాకే అని చెప్పారు. అప్పుడే మీరు ఇక్కడ ఉండటానికి అర్హులు కాదని చెప్తే మేము ఇల్లులు కట్టుకోపోయేవాళ్ళం. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి చాలా ఇల్లులు కట్టుకున్నాం మేము. ఎంత నష్టపరిహారం ఏంది? మా వాళ్ళు తిన్నారు డబ్బులు అంటున్నావు, ప్రూఫ్ ఏమన్నా వచ్చిందా? ప్రూఫ్ ఒక్కరికన్నా వస్తుంది కదా సార్. రాక్కోకుండా మీరు ఇంకా అయ్యున్నాయి ఇయ్యున్నాయి అని మా వాళ్ళని తీసుకుపోయి లోన్ వేసి మమ్మల్ని రోడ్డు మీద ఎత్తే మాకు రూములు దొరకట్లేదు, మేము ఏడ ఉండాలి, ఏం చేయాలి? మాది మాకు ఇవ్వాల్సిందే, మాకు 100 గజాలు మాకు ఇవ్వాల్సిందే. మేము ఊళ్ళలో పోయితే మేము పోం సార్. మేము 10 లక్షలు పెట్టి కట్టుకున్నాం ఇల్లు, ఊళ్ళో పోయి ఎట్టుంటాం సార్? అదే మేము ఆల్రెడీ మా ఊరు ఎంఆర్ఆని అడిగినాం, మేడం మేము ఇక్కడ కట్టుకోనైతే మేము ఇక్కడ కట్టుకునే వాళ్ళైతే ఇక్కడే ఉంటాం కదా మేడం, మేము ఇక్కడ ఉండలేకనే మేము అక్కడ పోయినాం. 10 సంవత్సరాల నుంచి మేము అక్కడే ఉంటున్నాం. ఎండ వచ్చినా వాన వచ్చినా కరెంట్ ఉన్నా లేకపోయినా మేము అక్కడే ఉంటున్నాం. వద్దు మేడం మాకని ఇందిరమ్మ ఇల్లు మాకేం భిక్షం ఇస్తలేవు, నువ్వు నా ఇల్లు 10 లక్షలు ఇల్లు పోయింది, నువ్వు దేనికి ఇస్తానో మేడం అని అడిగితే నువ్వు ఎన్ని చెప్పినా గానీ నీకు రాదమ్మా, నువ్వు ఇక్కడే కట్టాల్సిందే అని అంటున్నావు. అది మళ్ళీ ఒక వారం రోజులకు ఒకసారి 2 వారాలకు ఒకసారి ఫోన్ చేస్తుంది, మీరు తీసుకుంటారా క్యాన్సిల్ చేయాలన్నా అంటుంది. చేయండి మేడం, ఇప్పుడు ఇంత అయితే చేశారు, ఇంకా అది చేస్తేనే వస్తుందా, చేసుకోండి, క్యాన్సిల్ చేయండి అని చెప్పినాం మేము. క్యాన్సిల్ చేయండి మేడం, మాకు వద్దు, మాకు ఏడైతే పోయిందో ఆడేయాలని మేము అంటాము. మాకు అదే కావాలి సార్. మా వాళ్ళని బయట తీసుకొస్తే అసలు మేము ఏం డబ్బులు ఇచ్చినామో ఏమీ లేదు, ఎవరెవరో డబ్బులు ఇచ్చి వాళ్ళు చెప్పిచ్చారు, మేము మా వాళ్ళ వరకు అయితే మేము చెప్పలేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చి పేకోళ్ళని వాళ్ళు చెప్పించారేమో తప్ప మా వాళ్ళు అయితే మేము చెప్పలేదు. ఎందుకంటే మేము కష్టపడ్డాం ఆడ, మాకు తెలుసు ఎంత కష్టపడ్డాం, ఎన్ని డబ్బులు మేము మా సొంతంగా వాడుకున్నాం సార్. ఈ రోజు 4,000 రెంటు, ఆ రెంటోడి మీద కేసు పెడితే వాడు ఊరుకుంటాడా? రెంటు లేకుండా అయితే వాడు ఉంచట్లేదు కదా. మాకు రెంటు లేకుండా మేము నెలకు 200 నీళ్ళ బిల్లు కట్టుకోవడం తప్పేంది సార్? అది కేసా? అది మా వాళ్ళు తిన్నారా? మా సొంతంగా మేము వాడుకుంటున్నాం కదా. ఇవాళ 4,000 రెంటు, ఒక 500 కరెంట్ బిల్ వస్తుంది. ఆ రెంట్ నీకు కడతానంగా 500 కరెంట్ బిల్ ఎందుకు మేము అడిగితే వాళ్ళు ఊకుంటారా సార్? ఇప్పుడు మేము ఆ 200 కట్టినందుకు వాళ్ళు 200కి 2 లక్షలని లీస్ట్ రాపిచ్చి 2 లక్షలు తిన్నారు 3 లక్షలు తిన్నారు అంటే దాని మీద ఏం రాసిందనే ప్రూఫ్ వస్తుంది కదా. మీరు సొంతంగా రాసి వాళ్ళని పెట్టడం కరెక్ట్ కాదుగా. మాకు ప్రూఫ్ ఇవ్వండి. మా వాళ్ళు తప్పు చేసిరు, నువ్వు తీసిపోయి ఇన్ని రోజులు అయింది, ఎవరి నిండా ఒకరి నుండి ఎన్ని ఆస్తులు సంపాదించారు ఎవరు నోరు మూస్తారు సార్? ఎవరో ఒక్కరు ఊళ్ళో చెప్తూనే ఉంటారు ఇన్ని ఆస్తులు సంపాదించారు. ఇంట్లో 4 ఉంటారు సార్, ఒక్క మనిషి పనికి పోతే 4 పోతారు. ఆ 4లో ఒకరు డబ్బులు ఖర్చు పెట్టినా 2-3 డబ్బులు వెనకేసుకుంటాం. పేదవాళ్ళని సార్ 100 రూపాయలు ఖర్చు పెట్టాలని 100 సార్లు ఆలోచిస్తాం, అట్లా మిగిలించుకుంటాం. నువ్వైతే మేమైతే ఒక నోరు కొట్టట్లేదు, మేము కష్టపడే కదా. వాటికి మీకు అన్ని ఉన్నాయని మేము కోట్లు అయితే లేవు సార్. మేము ఉండే ఒకవేళ ఎంత ఉన్నా ఎంత లేదని ఒక్కుంట స్థలమైన ఉంటది, ఒక 1 ఎకరం పొలమైన ఉంటది తప్ప ఎవ్వరికి కోట్లు సంపాదించిన వాళ్ళం కాదు. మేము కష్టపడి సంపాదించుకునే 311 మందిలో మేము లేదు సార్. ఇట్లా పేకు చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళకి ఇచ్చారు కొంతమందికి, కొంతమంది మా వాళ్ళకి ఇచ్చారు, ఇలేదని మేము అనట్లేదు. కొంతమంది మా వాళ్ళకి ఇచ్చారు, కొంతమంది వేరే వాళ్ళకి ఇచ్చారు. మేమేమంటున్నాం అంటే మేము మా ఇల్లులు కూలిపోయినాయిగా, మేము ఎవరు ఉన్నది మా బజార్లో తెలుసుగా. మా బజార్లో మా బజార్లోకి 2 అనేది ఉంటది. మేము ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఒక ఊర్లో ఉండే మనుషులు తెలియదా? ఒక్క ఊర్లో ఉన్న మా పక్కన ఎవరు ఉండేది తెలియదా? మా బజార్లో ఎవరు ఉండేది తెలియదా? మాకు తెలుసు. కొత్త వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు మాస్కులు కట్టుకొని వచ్చి మీరు కొత్త వాళ్ళు అని చెప్తే మీ ప్లాట్లు రద్దు చేస్తామని మళ్ళీ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు. మేము గుట్ట మీద పోతే వాళ్ళతో మాకు చెప్పిస్తారు. అసలు మీరు ఇయ్యటం ఎందుకు? మీరు దొంగలు కాదు, మీరు మంచోళ్ళే మేము అంటున్నాం. మీరు చెడు చేయలేదు, మాకు న్యాయం చేశారు. మా వాళ్ళు 1 లక్ష తిన్నారు 2 లక్షలు మీరు అంటారు కదా. మా 10 లక్షలు 20 లక్షలు ఇల్లులు పోయినాయి, వాళ్ళకి బాధ్యత ఏంది? వాటికి ప్రూఫ్ ఏంది సార్? ఏం డిమాండ్ చేస్తానో మా స్థలం మాకు ఇవ్వాలి, మా ఇల్లు మాకు ఇవ్వాలి. సంధించట్లేదు, అదే మేము అనేది. ఇప్పుడు మా ఇల్లు నష్టపరిహారాలు మేము ఎంత అయితే కోల్పోయినా మాకు ఇవ్వాల్సిందే. ఉంది సార్. మాది మద్దులపల్లి మా అమ్మ వాళ్ళ ఊరిది. అయితే ముత్తయ్య గారు మాకు తెలిసిన ఆయన, మాకు ఇల్లు లేదు వాకిలు లేదు భూమి గట్ట ఏం లేదండి. ఆధార్ కార్డు ఇచ్చి చూసి కొట్టుకున్నా కూడా తెలుస్తుంది మాకేముంది ఏం లేదు. అయితే మా అమ్మ వాళ్ళ ఊరు అనేసి ఆయన మీ లేని వాళ్ళని తెలిసి మాకు డబ్బులు ఆయన అంతగానో అసలు డబ్బులు కూడా కట్టించుకోలేదు మాతోటి. కొన్ని డబ్బులు 12,000 అంతే, 12,000 కట్టించుకొని అది కూడా ఖర్చుల కోసమే. ఆయన 1 లక్ష రూపాయలు అన్ని అబద్ధం, ఆయన కట్టించుకోవాలి. అట్లా ముత్తయ్య గారు మేము కట్టింది కూడా ముత్తయ్య గారికే కట్టించి సర్లే ఇస్తామని చెప్పేసి మాకు కొన్ని రోజులు పోయి చూపించారు.
చూపించిండు. చూపిస్తే ఉంటాలని అనేసి కొన్ని రోజులు కూడా అట్లా ఉన్నామండి. పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి అనేసి వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఇక వచ్చింది ఇల్లు వచ్చి తర్వాత ఇస్తామమ్మా మీకు ఏం లేదని తెలుసు కదా అని చెప్పేసిండు. సర్లని పిల్లలు ఎగ్జామ్ వచ్చేటప్పుడు తర్వాతకి ఇట్లా జరిగిందండి. ఆయన డబ్బులు అయితే ఆయన బయటకు వస్తే గానీ అసలు నిజాలు ఎవరు అబద్ధం ఎవరు నిజం అన్ని బయటకు వస్తాయండి. ఆయన డబ్బులు తీసుకుని ఆయన డబ్బులు తీసుకునేది అది కరెక్ట్ కాదు అసలుకి. మేము అంతగా మీ లేనోళ్ళు ఇంకా ₹1,00,000 అట్లా ఇస్తామండి. లేకని మేము చెప్తే 12,000 ఇచ్చినాం. ₹1,00,000 తీసుకున్నంటే అయితే అది అబద్ధం. ఆయన మా దగ్గర మేము ఉంటే మా ఇళ్ళ ప్లేస్ మేము ఏరే కొనుక్కునేటోళ్ళం కదా. లక్షలు ఉంటే మేము ఆయన డబ్బులు ఇచ్చి మేము అట్లా ఎందుకు చేస్తాం? మేము నమ్మి ఆయన మా ఊరే మద్దులపల్లి నేను నమ్మి 12,000 ఇచ్చినాం. అవి ఖర్చులకి ఇచ్చిన ఆయన కనబడుతూనే ఉంది పలానా ఖర్చు పెట్టి అన్ని చెప్పారు కూడా. ప్రతి ఒక్క మీటింగ్ కూడా ఏం లేదు. ప్రతి ఒక్క మీటింగ్ కూడా చెప్పిండు ఆయన. గుట్ట మీద లైన్లు అవి కరెంట్ లైన్లు ఆ వాటర్ కోసం అన్ని ఖర్చులు మొత్తం కూడా చెప్పేశారు. మీరు ప్రతి ఒక్క మీటింగ్ కూడా వెళ్ళినండి. ఇక్కడ కూడా ఒకసారి పేదలకి చేస్తున్నారు కదా, పేదలకి మంచి చేస్తారు వీళ్ళు చేయకూడదని అట్లా కక్ష కట్టారండి. వాళ్ళని బయటకు తీసుకొస్తే గానీ అసలు నిజాలన్నీ బయటకు వస్తాయండి. వాళ్ళని బయటకు తీసుకురావాలా. ఎవరు కట్టింది ఎవరు కట్టింది అన్ని బయటకు వస్తాయండి. మీరు మీ పేరు? నా పేరు తాళ్ళూరు తిరుపతిరావు అండి. తాళ్ళూరు కృష్ణ వాళ్ళ చిన్న అబ్బాయి అండి నేను. ఓకే. మా నాన్నగారు 2008వ సంవత్సరంలో మొలకల వ్యాపారం చేస్తూ సుమారు ఒక 70 గజాల స్థలం కొని అందులో ఇల్లు కట్టారన్న. ఆ ఇల్లు మేము ముగ్గురం కొడుకులం. మాకు పెళ్లిళ్ళైన కారణంగా ఇల్లు సరిపోవట్లేదు. 3 గదులు కట్టుకున్నాం. ఇల్లు సరిపోవట్లేదని మా అమ్మ మా నాన్న మీద ఆధారపడకుండా మేము ముగ్గురం మాట్లాడుకొని మేము సొంతంగా అదే ఇంటి పైన ఇంకో 3 గదులు 2 స్టోర్లు అంటే అన్నదమ్ములు వేరే కాడ ఉండకూడదు కలిసే ఉండాలనే ఉద్దేశంతో మేము అక్కడే ఇల్లు కట్టుకుంటున్నాం అన్న. అయితే కట్టుకుంటున్న తరుణంలో వీళ్ళు మున్సిపాలిటీ నుంచి షోకేస్ నోటీస్ అంటే ఇల్లు ఆపవని అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని నోటీస్ పంపించారన్న. లేదు ఇక్కడ ఖమ్మంలో ఖమ్మం మా సొంత ఇల్లు షోకేస్ నోటీస్ పంపించారు. అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని నోటీస్ పంపించారు. ఇల్లు ఆపవని చెప్పారన్న. ఇది 2008లో కొనుక్కున్నాం అన్న మేము. అయితే అక్కడ జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ ఇల్లు ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కడతండని ప్రచారం చేస్తున్నారన్న. అది 2008 2008లో కొనుక్కున్నాం ఇది. ఓకే. ఇప్పుడు దీన్ని అక్కడ వసూలు చేసి చెప్పేసి వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. మేము అరెస్ట్ అయ్యింది కదా? అరెస్ట్ అయ్యింది అన్న. మేము మేము ఇల్లు ఇగో గోల్డ్ బ్యాంక్ లో పెట్టుకొని ఇల్లు కట్టుకుంటున్నాం అన్న. మా సొంతంగా మా నాన్న మీద ఆధారపడకుండా గోల్డ్ బ్యాంక్ లో పెట్టుకొని మేము ఇల్లు కట్టుకుంటున్నాం. ముగ్గురు అన్నదమ్ములు కూడా. మా పెద్ద ఆయన హ్యాండిక్యాప్డ్ అన్న. ఇట్లా కట్టుకుంటున్నాం. అయితే ఇల్లు ఆపండి మీరు కట్టకూడదు అదే ఇల్లు ఆపేయండి అని నోటీస్ పంపించారు. అది ఏది వేరే దగ్గర ఇల్లు కడితే కూడా వేరే దగ్గర ఇల్లు కడుతున్నా కూడా ఆపమంటున్నారు. అది మా అమ్మ మా నాన్నకి ఎటువంటి సంబంధం లేదు. మేము సొంతంగా కట్టుకుంటున్నాం. దానికి వీళ్ళు నోటీస్ పంపించి రీసెంట్ గా ఒక 2 రోజుల క్రితం కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి మొత్తం కొలుసుకొని ఇల్లు సీజ్ చేస్తాం మేము. మీ నాన్న ఇట్లా డబ్బులు తీసుకుని 36 కోట్లకి వచ్చింది అని చెప్తున్నారన్న. 36 కోట్లు వసూలు చేశారు. అందులో మీ నాన్నకు కూడా బాగా ఉంది. మీ ఇల్లు సీజ్ చేస్తాం మీరు ఇల్లు ఆపండి అని చెప్తున్నారు. ఓకే. సో మరి ఇప్పుడు మీ ఫాదర్ గారు బయటకి ఏమంటున్నారు? అసలు ఆయన ఒప్పుకున్నారు అని చెప్పి పోలీసులు అంటారు, కమిషన్ అంటుంది కదా? లేదన్న అది మొత్తం ఫేక్. అది ఇప్పుడు ఆయన తీసుకుంటే మా దగ్గర ఏదో ప్రాపర్టీయో అకౌంట్లలో ఎక్కడో దగ్గర ఉండాలి అన్న. మీరు వేరే దగ్గర కూడా కట్టుకోవట్లేదు. మీ ఎప్పుడో 2008లో కొనుక్కున్న స్థలంలోనే మా ఇంటి పైన మేము కట్టుకుంటున్నాం. అది మొత్తం ఫేక్ న్యూస్ అన్న. కోట్లు తీసుకుంటున్నారు, అది తీసుకుంటున్నారు. బండి 2 వీలర్ ఎక్సెల్ మూలక పడేసిన బండి కూడా తీసుకురమ్మని చెప్తే తీసుకెళ్లి అక్కడ పెట్టినాం స్టేషన్ లో. ఆయనకి కీప్యాడ్ ఫోన్ వాడతాడు. ఇంకా ఫోన్ పేలు అవన్నీ ఎక్కడ వాడతాడు ఆయన? ట్రాన్సాక్షన్ అకౌంట్ కూడా చూసారంట. ఏం లేదు అందులో, కానీ కోట్లు తీసుకున్నారని ప్రచారం చేస్తున్నారు. అదే మీరు భూదాం బోర్డు ఉంది సార్. అయితే నేను 15,000 ఇచ్చా సార్. అంటే కరెంట్ బిల్లుకి వాటర్ బిల్లుకి వీటికి ఇస్తారంటే మాకు ఒక రూమ్ చూపించారు. అంటే నాకు ఇవ్వలేదు సార్, ఇంకా పట్టా రాలేదు. నాకు ఒక రూమ్ చూపించారు. ఆ రూమ్ లో ఉన్న సార్ ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మా బాబు 10th క్లాస్ అయితే చదువుకి ఇబ్బంది అవుతుందని నేను వేరే వెళ్ళిపోయాను సార్. వేరే వెళ్ళిపోయి అక్కడే కిరాయికి ఉంటాను సార్. ఈ ఇల్లు కూడా కోళ్ళు కొడుతున్నారని నాకు ఫోన్ చేశారు సార్. ఫోన్ కొడితే మళ్ళీ వచ్చారు సార్. నా సామాన్లు అక్కడే ఉండే. అంటే నేను మళ్ళీ వద్దామని పోయా. సామాన్లు అక్కడే పెట్టిపోయిన సామాన్లు పడేశారు. మొత్తం టీవీ మొత్తం పడిపోయింది సార్.
పడిపోతే ఇంక వచ్చేసి మళ్ళీ ఆ సామాన్లు తీసుకొని నాకు ఇందిరం ఇల్లు వచ్చింది సార్ ఆల్రెడీ. ఏదో మన నాకు ఫోన్ చేశారు, నీకు ఇందిరం ఇల్లు వచ్చిందమ్మా, నువ్వు కట్టుకో, మీ ఊళ్ళో ఉన్నట్టుగా సార్ అన్నారు. మేడం గారు నాకు ఇందిరం ఇల్లు నాకు మా ఊళ్ళో లేదు మేడం గారు, మా నాన్నగారి పేరు మీద ఒక ఎకరం ఉంది, మేము 10 మంది అన్నదమ్ముళ్ళు, మీ అన్నదమ్ముళ్ళు పంచుకోలేదు మేడం గారు, ఇంకా మీ ఎట్ట కట్టుకోవాలి మేడం గారు ఊరి బయటపోయి, నాకు అదే స్థలంలో నాకు కావాలి ఇల్లు కావాలా స్థలం కావాలా, అట్టయితే నాకు ఇవ్వండి మేడం గారు, లేకపోతే వద్దన్నాం సార్. అయితే మీకు తీసేస్తున్నారు, తీసేయండి మేడం గారు, అక్కడ ఇచ్చేదైతే ఇవ్వండి లేదా తీసేయండి అని చెప్పారు సార్. సరే అని వెళ్ళిపోయింది సార్. మొత్తం 20 మంది సార్ ఆ మండలానికి, కొంచెల మండలంలో. అది సార్ నా జరిగింది. ఇంకా నాకు కూలగొట్టారు, నాకేం ఇచ్చారు సార్. మా బాబు 10th క్లాస్, ఆయన గురించి నేను వెళ్ళిపోయా, స్కూల్ చేశారు లేదంటున్నారు. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది బాధితులు కూడా ఇక్కడ చాలా మంది బాధితులు ఉండడం జరిగింది. చాలా మంది బాధితులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం అయితే చూస్తా ఉన్నాం. సో ఇది ఎంతవరకు దారిస్తుంది, మరి ప్రభుత్వం ఎందుకు ఈ ఎవరైతే 800-900 మంది ఇల్లు అని చెప్తున్నారో మరి వాళ్ళకి ఇవ్వకుండా ఎంత పెద్ద మోసం చేస్తుందో ఒకసారి గమనించండి. 2014 నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. 2014 నుంచి 2026 అంటే 12 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కేవలం 311 మంది, అందులో అనర్హులు దాదాపు 200 మంది పైగా ఉన్నని చెప్పేసి ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒప్పుకొని ఆ యొక్క పట్టాలకు హోల్డ్ చేయడం జరిగింది. సో మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మరి మేమేమో 311 మందికి ఇచ్చినాము, 8 ఎకరాలు 9 ఎకరాలు ఇచ్చినాము అని చెప్పేసి ప్రభుత్వం గొప్ప చెప్పుకున్నది. మరి ఎక్కడ పోయినాయి ఆ గొప్పలన్నీ? ఎందుకు తాత్సారం జరుగుతోంది? ఎందుకు 311 మందికి ఎందుకు ఇవ్వట్లేదు అంటే 100కు 100% కలెక్టర్ దీనిలో ప్రధానమైనటువంటి దోషిగా కనబడుతున్నాడు. సో దీనికి ఆల్రెడీ కలెక్టర్ గురించి కూడా నేను కొన్ని విషయాలు ఇంతకుముందు చెప్పడం జరిగింది. చాలా దుర్మార్గమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. సో దాని గురించి కూడా చాలా డీటెయిల్గా ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇంకా చాలా మంది మీరు మాట్లాడతారా? మళ్ళీ ఒకసారి మాట్లాడండి. ఏం కదా ఇట్రామ్మా. మీ పేరే? నా పేరు సత్యనారాయణాచారి, నా భార్య యశోదమ్మ, బాణాల యశోదమ్మ. బాణాల యశోదమ్మ. నా పేరు సత్యనారాయణ. మేము 2018 నుంచి అక్కడే ఉంటున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను 3 గదులు పెట్టి రేకులు వేసుకున్నా. నాకు దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చు అయింది. నా ఇల్లు దారుణంగా కూలగొట్టారు. నా భార్యకి గుండె ఆపరేషన్ అయింది, నాకు గుండె ఆపరేషన్. ఇద్దరం కూడా హార్ట్ పేషెంట్లమే. ఏం పని చేసుకుంటట్లేదు, మాకు తినడానికి వెళ్ళటం లేదు. మేము పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్నాం సార్. మాకు ఇంత అన్యాయం జరిగిందంటే అసలు మేము కోలుకోలేకుండా పోతున్నాం సార్. మాకు న్యాయం చేయాలి, మాకు ఇల్లు రావాలని ఎన్నిసార్లు తిరిగిన కలెక్టర్లు ఎప్పుడు కూడా తీసుకోవటం పడేయటమే కానీ మీకు ఇత్తం లేని మాట రావటంలే. మమ్మల్ని అసలు ఏమైనా కూడా మాట్లాడినట్లే, అన్న చెప్పుకుందాయన చెప్పుకొని ఇట్లే మమ్మల్ని ఇట్లా దారుణంగా ఇట్లా చేశారు. అడిగితే అసలు అడిగిన దాకా తీసుకుంటారు పోపో అని నెట్టేయటమే ఆడ. కానీ మమ్మల్ని మాకేదన్నా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటాయిగా, మా బాధలు చెప్పుకుందాయన చెప్పుకొని ఇట్లేదు ఆడ. ఎన్నిసార్లు అయినా పో చూద్దాం, వస్తుందిలే పో, ఇంకోసారి వస్తుందిలే పో అంటే. ఎన్నిసార్లు అయినా మా పేరు రావట్లేదంటే అసలు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మాకు ఏమైనా కూడా దగ్గర రానియట్లేదు, చెప్పుకొనియట్లేదు. మాకు ఇట్లా అన్యాయం జరిగింది. మాకు ఇల్లు ఇవ్వాలి, మాకు అక్కడనే భూదాన భూమిలో మాకు ఫ్లాట్ ఇవ్వాలి, అలా ఇల్లు కట్టించి ఇవ్వాలి. అట్లా అయిన దాకా మాత్రం మేము ఇట్నే తిరుగుతాం, మేము ఇట్నే పోరాటం చేస్తాం. ఇది ఆగేది కాదు. మాకు అందరికి కూడా మాకు ఇల్లు ఎంతమంది కోల్పోయినాయో అంతమందికి కూడా మాకు ఫ్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టియాలి. ఎప్పటిదాకా మాత్రం మేము మా పోరాటం ఆగదు. మేము మాత్రం తిరుగుతూనే ఉంటాం. మరి ఏం చేస్తారో ఏందో, ఇక వాళ్ళు ఏం నిర్ణయించుకుంటారో మాకు అర్థం కావట్లేదు. మా వాళ్ళందరిని తీసుకుపోయి జైలు వేసారు. ఆ జైలు వేసిన వాళ్ళు ఇప్పుడు బయటికి రావాలి. వాళ్ళు ఏం తప్పు చేశారు? లక్షలు తిన్నారు అంటారు. లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మాకే తినడానికి లేక కూలి చేసుకుని బతుకుతుంటే మేము వాళ్ళకి లక్షలు ఎక్కడ తెచ్చి ఇచ్చినాం? వాళ్ళతోని 4గురిని పిలవటం, మీరు ఎన్ని లక్షలు చెప్పురి, ఒకడు 3 లక్షలు 4 లక్షలు ఇట్లా ఇచ్చినామని చెప్పురి అని చెప్పించి వాళ్ళతోని భయపెట్టి చెప్పించి కేసులు పెట్టించి వాళ్ళని తీసుకుపోయి జైలు వేశారు. వాళ్ళు లక్షలు కోట్లు తింటే వాళ్ళు మాతోనే ఎట్టుంటారు? వాళ్ళు ఎప్పుడో మాకు అప్పచెప్పి ఎప్పుడో పరారు కావాలి. మాతోని పాటే ఉంటారు. వాళ్ళు ఎందుకు ఉంటారు? వాళ్ళు తిని పారిపోయేటోళ్ళు అయితే అట్లా చేస్తారు, మోసం చేసేవాళ్ళు అయితే వెళ్ళిపోతారుగా. మరి అట్లా పోకుండా మాతోనే ఉన్నారు కదా. మాకు ఏది కావాలన్నప్పుడు కరెంటు లేక, నీళ్లు లేక, మాకు బోర్ వేపియటం, ఇది ట్యాంకర్లు తీసుకురావటం, డ్రైవర్లు పెట్టి నడిపించటం, మాకు లైటింగ్ జనరేటర్ పెట్టి లైటింగ్ లేపేయటం,
ఈ అన్నిటికీ మేము డబ్బులు మా దగ్గర మేము ఇస్తున్నాం, వాళ్ళు తెస్తున్నారు, మాకు సౌకర్యాలు చేస్తున్నారు. వాళ్ళు కోటి తిన్నారంటే యానిసి తెచ్చి ఇచ్చినాం మేము, వాళ్ళు ఆడ తిన్నారు. అంత అన్యాయంగా మొత్తం మోసం చేశారని అంటారు, కానీ వాళ్ళు ఏ మోసం చేయలేదు. మాకు అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం వాళ్ళు తిప్పలు పడి కష్టపడతారు మాతో పాటు వాళ్ళు. కానీ వాళ్ళని అన్యాయంగా జైలు వేయటం మాత్రం చాలా ఘోరమైన చర్య. అది వాళ్ళని ఎమ్మటే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఏంది మీకు పట్టాలు ఇచ్చిన మీకు ఇదేనా టోకెన్? ఇచ్చారన్నా ఎప్పుడు ఇచ్చిన టోకెన్ ఇది? కలెక్టర్ ఆఫీస్ లో పిలిచి 13వ తారీఖు 12వ తారీఖు ఇచ్చారు. ఇదే టోకెన్? అదే టోకెన్ 35వ నెంబరు ఇచ్చారు. తెల్లారే మళ్ళా మీ నెంబర్ రాలేదనేసి పట్టా ఇచ్చే టయానికి బస్ ఎక్కిచ్చే టయానికి మీ పట్టా రాలేదు, మీరు వెనక్కి తిరిగిపోండి, ఆ టోకెన్ ఇచ్చిపోండి అని చెప్పిండు. ఈలే నేనన్నా ఈ టోకెన్ ఇస్తా, మీరు ఏరే వాళ్ళకి ఇస్తున్నారు, నేను ఎట్టిచ్చాను నా టోకెన్? ఫస్ట్ రోజు ఎందుకు ఇచ్చారు నాకు ఈ టోకెన్? పేరు చదవకుండా ఉన్నట్టయితే నేను రాపోయేదాన్నేగా, ఈ టోకెన్ ఎందుకు ఇచ్చారని అడిగితే దానికి సమాధానం లేదు. పోయమ్మా ఎంఆర్ ఆఫీస్ లో కలుపుమ్మా, నువ్వేడేందమ్మా ధర్నా చేసినట్టు చేతనం ఏందమ్మా అన్నాడు. సరేలే అని నేను ఇంకా ఆ రోజు టోకెన్ తీసుకొని వెనక్కి తిరిగి వచ్చిన. టోకెన్ ఇవన్నా ఎమ్మడ పడ్డా కూడా నేను టోకెన్ ఇలేదు. ఇవ్వకుండా నా పేరు మీద లంబడోళ్ళ అబ్బాయికి ఆయన అక్కడ ఉన్నాయనేలే, అక్కడ ఉన్న ఆయనకి ఇచ్చేశారు. మరి అక్కడ ఉన్నాయనే నేను అక్కడ ఉన్నదాన్నేగా. ఫస్ట్ నుంచి నా చిన్న పిల్లగాడిని సంవత్సరం పిల్లగాడిని తీసుకొని పోయా. నా పిల్లగాడికి ఇప్పుడు 9 సంవత్సరాలు వచ్చినాయి. మా పిల్లగాడు చదివేది వెంకటాపాలెం స్కూలు. మరి వీళ్ళు ఏ పాట న్యాయం చేసినట్టు నాకు ఇప్పుడు తీసుకొచ్చింది ఎవరన్నా? తీసుకొచ్చి పెట్టింది ఎవరు? ఓపీడీఆర్ పార్టీ మమ్మల్ని అక్కడ పెట్టింది. వీళ్ళు కాదు కానీ తీసుకొచ్చి ఇచ్చింది. 100 గజాల స్థలం ఇస్తే ఇప్పుడు నువ్వు 75 గజాలు ఇస్తున్నావు. నువ్వు ఎంతవరకు మాకు న్యాయం చేసినట్టు కాదు అన్న. ఇది టోకెన్ ఇచ్చి మమ్మల్ని మోసం చేసి మరి మమ్మల్ని ఇప్పుడు నెల 15 రోజులు అవుతుందన్న, మమ్మల్ని నెల 10 రోజులు రోడ్డు పాలు చేస్తాండి మమ్మల్ని ఎంతవరకే కరెక్ట్? మా వాళ్ళని తీసపోయి జైల్లో వేసారు. మేము కరెంటుకే కన్నా ఏ వాళ్ళకైతే సొంతంగా మేమైతే లక్షలు అయితే డబ్బులు అయితే ఇలేదన్నా. మేము ఇచ్చింది ఏంటంటే కరెంటు బిల్లుకి రోజు నెలకి అయ్యేనా నెలకు 100, కరెంటు బిల్లుకు 100 మేము ఇచ్చింది. అదేనా మేము ఇది ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మాకు కరెంటు కూడా లేదు. మేము ఇప్పుడు 10 నెలలు అవుతుందన్న కరెంట్ లేకుండా చిన్న పిల్లగాలను వేసుకొని జీవనం చేస్తున్నామన్నా. మేము అందరం కూలి పని పోయేటోళ్ళమే. మాకు ఎకరాలు భూములు కూడా లేవు. వాడికి ఆధార్ కార్డు కొడితే ఆడ తెలియట్లేదన్న మాకు భూములు ఉంది లేనిది. ఎట్ట మేము పేదవాళ్ళం కాదని ఎట్టంటున్నా ఆర్టిస్టులు అని చదువుతుండు అన్ని చదువుతుండే ఏందన్న మమ్మల్ని. మేము యాడ్ నుంచి వచ్చిన పేదవాళ్ళం కాబట్టే కన్నా కూలి బతుకు కోసమే కన్నా మేము కమ్మ వచ్చింది. మేము కాదంట, మేము ఎకరాల భూములు ఉండి మేము వీడికి వచ్చినామంట. మీరు ఇట్లా చేస్తున్నారన్న మమ్మల్ని. ఇవాళకైతే నెల 10 రోజులు మాకైతే మా వాళ్ళు ఇచ్చిన 100 గజాలు మాకు అదే కావాలా, అదే భూమి కావాలా. మేమైతే ఏరే భూమికి పోము, మా ఊర్లకు కూడా పోము. మాకు ఇంద్రమ్మ పట్టా ఇచ్చిండు. మళ్ళా ఇంటికాడ కట్టుకోపో, ఈ టోకెన్ ఇచ్చిన తర్వాత ఊళ్ళో కట్టుకోమని నైట్ ఇంద్రమ్మ పట్టా వచ్చింది. అసలు ఎట్టొచ్చినట్టు నన్ను ఈ కలెక్టర్ ఆఫీస్ లో పిలిచి ఆధార్ కార్డు తీసుకొని 2 పాస్ ఫోటోలు తీసుకొని తెల్లారి పడకలు నా పేరు మాయమైపోయింది అన్న. ఎట్టమయమైనట్టు మళ్ళీ ఇంద్రమ్మ పట్ట ఏనుకూరులో రాసిండు. 311 మందికి ఇచ్చారని ప్రభుత్వం చెప్తుంది. అవును, నిజంగా అర్హులు ఉన్నారా? లేరు ఖచ్చితంగా నిజమైన అరువులు అసలే లేరు. అలా ఒకటి మా వాళ్ళు పాలంత కూడా లేరు. అందరు బయట వాళ్ళే ఉన్నారు. మళ్ళీ బయట వాళ్ళే ఉన్నారు. అది మేము అన్న మొత్తుకొని చదువుతున్నాం. అల్లో బయట వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు లేరు. మీరు ఎంక్వైరీ చేయండి అని మీడో బయలు పెట్టట్టు మొత్తుకున్నా కూడా ఎంక్వైరీ చేయడం ఏందన్నా మమ్మల్ని. మాకు ఇంద్రమ్మ పట్టా వస్తే ఆడ భూమి ఉన్నట్లు లెక్కంట. ఏడుందన్న భూమి? ఆధార్ కార్డు కొట్టి చూసిండు నాది. ఇంద్రమ్మ పట్టా వచ్చిన తర్వాత 110 గజాలు చూపిస్తుంది నాకు. ఇంద్రమ్మ పట్టా వచ్చిన తర్వాత అంత ముందు లేదు, అసలు నా పేరు మీద భూమే లేదు. ఇది ఎట్టొచ్చినట్టు? ఇంద్రమ్మ పట్టా వచ్చిన తర్వాత ఇది సృష్టించినట్టుగా అన్న. ఇదా మీ ఇల్లు మీ శ్రీమతి గారా? మా శ్రీమతి ఏమకి గుండె ఆపేసిన 2 సార్లు టెంట్లు వేసారు, నాకు ఒకసారి టెంట్ వేసారు. మాకు దారుణంగా ఉంది. ఇప్పుడు మేము అసలు బతుకు తెరుగు అసలు ఏంది దేవుడా అని నెట్టుకున్నాం. మాకు ఏమి ఆదాయం లేదు. మాకు ఉన్న కాసింత పోయింది. ఇప్పుడు మేము ఈ రోడ్డును పడ్డాం. ఈ ఆడ ఉండటానికి కూడా తావరం లేకుండా పోయింది. మాకు అక్కడే చోటు ఫ్లాట్ ఇవ్వాలి, అక్కడే ఇల్లు కట్టియాలి. అప్పటిదాకా ఇక మేము మాకు ఏమి లేదు, ఇక సావటమే కాదు తప్ప ఇక బతుకు తెరుగు చేస్తారు. చూడమే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే. అడగవే అమ్మా భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా, అడగవే అమ్మా మన తెలంగాణ వెలుగుతోందట. అడగవే అమ్మా. జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు. సో రాష్ట్ర ప్రభుత్వం
ముఖ్యంగా ఖమ్మంలో జరిగినటువంటి వెలుగుమట్టలో కొంతమంది బాధితులకు ఆ రోజు 13వ తారీఖు అమ్మ 13వ తారీఖు నాడు ఈ టోకెన్లు ఇచ్చింది. 311 మందికి మేము పట్టాలు ఇస్తామని చెప్పి టోకెన్లు ఇచ్చింది. ముందు రోజేమో టోకెన్లు ఇచ్చిండు, తర్వాత రోజు ఏం జరిగిందో అమ్మని అడుగుదాం. ఏం జరిగిందో చెప్పమ్మా. టోకెన్లు ఇచ్చింది ముందు కలెక్టర్ ఆఫీస్ పిలిచి నా పేరు వచ్చిందండి. నా పేరు బాదర్ విజయలక్ష్మి. అయితే పిలిచి టోకెన్ ఇచ్చారండి. అది పిలిచారు, ముందు పిలిస్తే వెళ్ళా. మేడం గారి చేతి మీద నెంబర్ వేసింది. నెంబర్ వేసిన తర్వాత ఒక ఆధార్ కార్డు పాస్పోర్ట్ తీసుకొని రాపో అమ్మా అన్నారు. అవి తీసుకొని వచ్చా అండి. అవి తీసుకొని వచ్చిన తర్వాత నైట్ 6:30 ఆ టైం అవుతుంది. అది తీసుకుని ఇంటికి వెళ్ళా. తెల్లారా పొద్దున్నే ఇంటికి పోగానే 11 కలెక్టర్ ఆఫీస్కి రావాలమ్మా, 9 ఫోన్ చేశారు. కలెక్టర్ ఆఫీస్కి రావాలమ్మా అంటే సర్లే సార్ రేపు పొద్దున్నే 11 కలెక్టర్ ఆఫీస్కి వస్తలే అని చెప్పా. చెప్పిన తర్వాత మళ్ళా తెల్లారు 6 మళ్ళీ ఫోన్ చేసి ఏనుకూరు ఎంఆర్ ఆఫీస్కి రాండి మీకు అక్కడ వచ్చింది అని పిలిచారు. మళ్ళా సర్లే ఈ రెండు ఏది నిజమో ఏది కాదో అని ఫస్ట్ ఏనుకూరు పోయినాం. ఏనుకూరు పోయిన తర్వాత ఆడ ఇంద్రమ్మ పట్టా చూపిస్తాడు. నీ పేరు మీద ఇంద్రమ్మ పట్టా వచ్చిందమ్మా, ఇది రాలేదన్నాడు. సరే నేను ఆ టోకెన్ వచ్చిన కాడికి ఆడికే పోదామని ఇడికి వచ్చా. బస్ ఎక్కే ముందు అందరు పేర్లు పిలుస్తున్నారు. ఎంతసేపు చూసినా నాది 35వ నెంబర్ ఫస్ట్ లోనే ఉంది. అసలు ఎంతసేపు చూసినా మా పేరు రావట్లేదు. ఏందండి పేరు రావట్లేదు, ఒకసారి లిస్ట్ లో చూడండి రా అని బతిలాను. నేను మా ఆయన బతిలాడితే చూస్తే అసలు నా పేరే లేదు. టోకెన్ మాత్రం ఇచ్చారు, పేరు లేదు. ఏంటంటే పోయి ఎంఆర్ ఆఫీస్ లో గలుపమ్మా మమ్మల్ని అడుగుతున్నాం ఏందని మమ్మల్ని అన్నారు. అన్న తర్వాత సర్లే పోనీలే అని కలెక్టర్ ఆఫీస్ లోనే తీసుకున్నా. నా పక్కన మా ఊరోళ్ళు 5-6 ఉన్నారు. నా పేరు పిలిచిన రోజు 5-6 ఉన్నారు. వాళ్ళు కూడా అన్నారు ఆమె పిలిచే రాలే. ఇంకొక అమ్మాయి వచ్చిందండి. ఇంకో 32 టోకెన్ ఇద్దరు మా అమ్మల్ని ఇంకా ముగ్గురిని లింగనపేట ఇంకొక ఆమె కూడా ఉంది. ఆమె గొబ్బుగుర్తా ఇంకొక ఆమె ఉంది. నలుగురిని మా నలుగురిని బస్సు ఎక్కని లేదండి. అసలు ఆమె టోకెన్ గుంజుకున్నారు. గొప్ప గుర్తు ఆమెది టోకెన్ ఆమెది గుంజుకున్నారు. మా ముగ్గురు ఏమంటే ముగ్గురు ఒకటే మాట మీద ఉన్నాం. మేము ఇయ్యం టోకెన్, మీరు వాళ్ళని ఎక్కించుకుంటారో ఎక్కించుకోండి అంటే ఆధార్ కార్డు మీద నెంబర్ వేసి వాళ్ళని ఎక్కించారండి. ఇక మమ్మల్ని ఇంటికి పంపించేశారు. ఆ ఎంఆర్ ఆఫీస్ పోయి కడుగుపోండి, మరి ఆర్డీఓ ఆఫీస్ కాడ అప్లికేషన్ పెట్టుకోపోండి అని పంపించారు. పంపిస్తే మేము ఆర్డీఓ ఆఫీస్ లో అప్లికేషన్ పెట్టి మీ నలుగురు సాయంత్రం ఇంటికి పోయినాం. ఇంటికి పోయిన కానుంచి ఇదే తిరుగుడు. రోజు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగు, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగు. అసలు అడగట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు కూడా. అసలు పిలిచింది ఎవరండి? మా ఓబీడీఆర్ పార్టీ వాళ్ళు. అక్కడ స్థలం ఇచ్చారు, వాళ్ళు కాదు కండి, వాళ్ళ స్థలం కాదుగా. మాకు ఈ టోకెన్ ఇచ్చి మమ్మల్ని ఎందుకు మోసం చేసినట్టు చెప్పండి. మాకు భూమి కూడా లేదు. ఏమన్నా 100 ఎకరాలు భూమి ఉందా, లేకపోతే 10 ఎకరాలు ఉందా, ఏముంది మాకు? మా ఆధార్ కార్డు కొడితే అసలు సెంటు కూడా లేదు. మళ్ళీ ఇంద్రమ్మ పట్టా వచ్చిన తర్వాత మాకు నా పేరు మీద 121 గజం చూపిస్తుంది. అది ఆ నుంచి వచ్చినట్టు నువ్వు మీ ఊళ్ళో 121 గజం నీకు స్థలం ఉంది, పోయి అక్కడ ఇల్లు కట్టుకోపో అని చెబుతున్నారు. మా ఇప్పుడు 10 ఎకరాలు భూమి ఉంటే మా వాళ్ళు కూడా నన్ను చేర్పించుకోరు కాండి. నువ్వు అరువులు కాదు, నువ్వు ఎట్టొచ్చినమ్మా అంటారా అనరా మమ్మల్ని. మంచి నిన్న భూమి లేదనే మా వాళ్ళు పేరు రాపించి 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము. నా పిల్లగాని సంవత్సరం పిల్లగానే తీసుకోవచ్చా. ఇప్పుడు నా పిల్లగాడు 9 వెంకటాపురం స్కూల్లో చదువుతుండు. ఈ వాడు స్కూల్ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంటికాడే ఉంటాడు. ఇప్పుడు మా ఇల్లు కూల్చేసిన కానించి నా పిల్లగాడు ఇంటి దగ్గరే ఉంటాడు. వాడు 3rd క్లాస్ చదివేది. ఎటు కాకుండా చేసిండు, మమ్మల్ని రోడ్డు పాలు చేసిండు. ఇదేం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కోటేసినందుకు మాకు తగిన శిక్ష చేసిండు. మా చంపలతో మమ్మల్ని కొట్టుకోండు, ఖచ్చితంగా మమ్మల్ని కొట్టించిండు. అసలు ఏం మాట్లాడాలో కూడా నాకే అర్థం కావటం లేదు. ఎంత అడ్డం తిరిగారండి. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం. అన్నం తీసుకొచ్చి పెడుతుంటే ఒక రోజు మాకు అన్నమే తీసుకురాని. ఆ రోజు మేము అన్నం తినేసరికి 3 అయిందండి. మాకు అన్నం కూడా లేదు. అందరిని వెళ్ళగొడతాం, అన్నం పెట్టనియం, అన్నం పెడితే మీరు ఇక్కడే ఉంటారని మమ్మల్ని అందరినీ ఏగర చేసి వెళ్ళగొట్టాలని, అన్నం అనుకోళ్ళు లోనకి రానికోకుండా ఉంటే ఇదేంది ఇట్లా చేస్తున్నారు. అన్నం ఉన్న నీడగోలు కొట్టారు, కట్టు బట్టలతో సహా పోయినాయి. కట్టుబట్టలేని కడుపార తిండి లేని ఈ పెదరాజ్యం ఎక్కడది దోపిడీ రాజ్యం. పెదరాజ్యం ఎక్కడది దోపిడీ రాజ్యం. ప్రజలు అంత ఓటేస్తే గెలిసి నువ్వు గద్దెక్కి, ప్రజలు అంత ఓటేస్తే గెలిసి నువ్వు గద్దెక్కి. పేదల నోట్లో కూడును గుంజుకున్న పెబుస్తామా, పేదల నోట్లో బువ్వ గుంజుకున్న పెబుస్తామా. ఎక్కడది మీకు ఈ 3 మంత్రుల పెబుస్తాం. ఎవడు ఓటేస్తే గెలిసి మీరు గద్దెలెక్కినారు. నోటి కాడ బువ్వ గుంజి నెత్తి మీన గూడు గుంజి, కోటి కాడ బువ్వ గుంజి నెత్తి మీన గూడు గుంజి. ఎవరికి ఇస్తారు మీరు? మీరుండే ఎకరాలను మేముండే కుంట జాగ, మీరుండేది ఎకరాలు ఉండేది
కుంట జాగా మాకు నోటి బువ్వ కరువాయే నిడవనీల కరువాయే ఏమి పెబుస్తాం అన్న ఎక్కడ పెబుస్తాం ఓపిడియారు వదిలిపెట్టాం మేము ఏనాటికి వదిలిపెట్టాం సాధిస్తాం ఓపిడియారు నిలబడతాం ఓపిడియారు అంతే అన్నా మీది కూడా వచ్చిందా? వచ్చింది సార్ 32 సార్. 32. ఏం జరిగింది అసలు? నా పేరు బండిలత అండి. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి బండిలత అంటే మీరేనమ్మా అంటే మేమే సార్ అన్నా. అయితే మీకు కలెక్టర్ ఆఫీస్ లో టోకెన్లు ఇస్తున్నారమ్మా రండి అన్నారు. వెళ్ళినాం సార్. అక్కడికి వెళ్ళాక బండిలత నువ్వేనా అంటే ఇచ్చారు సార్. ఆధార్ కార్డు పాస్పోర్ట్ మా సంతకాలు తీసుకొని మాకు ఇచ్చారు. ఇచ్చినాక రేపు ఉదయం 10 పబ్లిక్ గ్రౌండ్ లకు రండి అమ్మా అన్నారు. సరేనా అక్కడికి వెళ్ళినాం సార్. అక్కడికి వెళ్ళాక మేము వెళ్ళేసరికి కొన్ని పేర్లు చదవడం అయిపోయింది. మేము లేట్కి వెళ్ళినాం అంటే అక్కడ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది, మిమ్మల్ని వేణుకూరు మండలం ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రమ్మంటున్నారంటే అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళాక ఆ సార్ ఏమంటున్నారు, మీకు ఇక్కడ పట్టా అయిందమ్మా ఇక్కడే తీసుకోండి అన్నారు. మాకు వద్దు సార్ అక్కడ, మేము వచ్చి భూదాన్పూడిలో 8 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం, మాకు అక్కడే కావాలి ఇక్కడ వద్దు మాకని మేము తీసుకోకుండా వచ్చేసినాం సార్. మళ్ళీ అక్కడ పబ్లిక్ గ్రౌండ్ కి వచ్చాక మా పేర్లు చదువుతున్నారని వెళ్తే మా పేరు లేదు. 32వ నెంబర్ మీద వేరే వాళ్ళ పేరు ఉంది, మా పేరు లేదు. అక్కడ బస్సు ఎక్కనీయట్లేదు, అసలు బస్సు ఎవరైనా ఎక్కనీయట్లేదు, మీ పేరు లేదు మీరు బస్సు ఎక్కొద్దు అని అంటున్నారు సార్. కానీ మాకు భూదాన్ బోర్డులోనే టోకెన్ గురించి అడిగితే అసలు కలెక్టర్ గారు గలవట్లేదు. ఇప్పుడు అక్కడ నెక్స్ట్ డే అసలు గలవలేదు సార్. వెళ్ళిను మీకు ఇప్పుడు ఈ టోకెన్ ఎవరు ఇచ్చారు, ఇది దొంగ టోకెన్ అని అంటున్నారు. దొంగ టోకెన్ ఇది మీకు, మీరు మీది వేరే వాళ్ళు ఇచ్చారట, మీరు తీసుకొని వచ్చారా అంటున్నారు. మేము దొంగలం అయితే మమ్మల్ని అర్హులనేగా పిలిచింది అక్కడికి. అక్కడ సీసీ కెమెరా ఉంది కదా, సీసీ కెమెరాలో చూడొచ్చుగా మేము దొంగలమో కాదో తెలిసిపోద్దిగా. అక్కడ దొంగ టోకెనో కాదో మాకు ఎవరు ఇచ్చారో ఏంటో అనేది తెలిసిపోద్దిగా. సీసీ కెమెరాలు ఉన్నాయి. టోకెన్ తీసుకొని టీ తాగండి వెళ్ళి. మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే టోకెన్ తో ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే మీరు ఇది మీరు దొంగతనంగా తెచ్చుకున్నారట, మీరు బయటకు వెళ్ళి టీ తాగపోండి దీంతో అంటున్నారు. టీ తాగటానిక మేము ఇక్కడ ఉంది 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి కరెంటు నీళ్లు ఎన్నో బాధలు పడుకుంటా, చిన్నపిల్లల్ని వేసుకొని ఎన్నో బాధలు పడుకుంటా అక్కడ ఉన్నది ఈ టీ తాగటానికి. ఈ టోకెన్లతో మేము ఉన్నది ఏంటికి మా భూదాన బోర్డు మేము సాధించుకోవడానికి 2 సంవత్సరాలు ఉన్నాం. అర్ధాంతరంగా వచ్చారు, పడేశారు, మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మా భూదాన బోర్డు వచ్చిందాక మేము పోరాటం చేస్తూనే ఉంటాం సార్. అమ్మ మీరు చెప్పండి, మీరు అన్ని ఇష్యూస్ చూస్తా ఉన్నారు రెగ్యులర్ గా, పెద్ద ఎత్తున దాదాపు 1.5 month గా ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. తిండి లేక, తికాన్ లేక, గూడు లేక ఇబ్బంది పడుతున్నారు కదా. ఓపీడీ ఆర్గనైజేషన్ గా మీరు ఏమనుకుంటారు అసలు? ఓపీడీఆర్ తరఫున ఏంటంటే సార్, ఇప్పుడు ప్రజల్ని చూస్తున్నారు కదా, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 2 నెలలు అవుతున్నా కూడా ఏమి ఇప్పుడు గవర్నమెంట్ ఏమీ సమాధానం చెప్పట్లేరు. ఇప్పుడు ఏంటంటే అన్ని హక్కులు ఉండి, ఇప్పుడు మొన్న కూడా ఆర్డర్ వచ్చింది కదా మనకి 13వ తారీఖు, ఆర్డర్ బేస్ చేసుకొని కూడా వాళ్ళు ఏమీ అసలు ఏం చెప్పట్లేరు. వాళ్ళు గవర్నమెంట్ ఏమి కూడా వాళ్ళు వీళ్ళకి ఏం చేద్దాం అనేది కూడా చెప్పట్లే. అసలు ఇవ్వమని చెప్పట్లేదు, ఇస్తామని చెప్పట్లేరు. ఇప్పుడు ఏంటంటే మేమేందంటే మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ల్యాండ్ వచ్చేదాకా పోరాడేది ఖచ్చితంగా పోరాడతాం సార్. వాళ్ళకు 100 గజాలు ఇచ్చేదాకా మేము ఆ భూమి మీద ఖచ్చితంగా పోరాడతాం. 311 మందికి 75 గజాలు ఇచ్చని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అవును చెప్తున్నారు. మేము కలెక్టర్ దగ్గర పోయినాం, ఇప్పుడు ఆ శ్రీనివాస్ రెడ్డి దగ్గర పోతే ఆయన అదే చెప్పిండు, ఆ 313 మందికి ఇచ్చినాం, 11 మందికి ఇచ్చినాం అమ్మా, ఇన్ని ఫార్మ్స్ తెచ్చినవి ఏంది అంటున్నాను నన్ను. అంటే లోపలికి అందరిని పోనీలే, అన్ని ఫార్మ్స్ తీసుకొని నేను వెళ్ళిన. వెళ్తే ఆ ఫార్మ్స్ అని ఆయన ముంగడ పెట్టి అడిగితే అంటున్నాడు, ఇన్ని తెచ్చినవేంది అమ్మా అన్నాడు. ఇన్ని తెచ్చినవేంది సార్, 1895 మంది ఫార్మ్స్ ఇవి అన్నాడు. ఇచ్చినాం కదా ఆల్రెడీ 311 ఇచ్చినాం కదా అన్నాడు. ఎవరికి ఇచ్చారు సార్ అవన్నీ? రాజకీయ నాయకులకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెచ్చి పెట్టుకున్నారు, మాకు ఇవ్వలేదు. మొత్తం మాకు ఈ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి అన్ని ప్లాట్లు మాకు ఇవ్వాలి. 60 ఎకరాల 2 ఎకరాలు 67 గుంటలు మాకు ఖచ్చితంగా ఇవ్వాలి సార్ అని మేము ఖచ్చితంగా ఆయనకు శ్రీనివాస్ రెడ్డిని చెప్పినాం. ఆయన ఏంటంటే ఆయన అంత ఎట్లా అంటే మామూలుగా ఏ చదువుకోని వాళ్ళు మాట్లాడినట్టు చూద్దాం చేద్దాం వచ్చినాక చూద్దాంలే అమ్మ, ఆర్డర్స్ వస్తాయి కదా సార్ అంటే ఆర్డర్స్ వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టు ఎంత ఈజీగా మాట్లాడుతుండంటే అసలు వాళ్ళు. కలెక్టర్ 31 ఎకరాలు అని చెప్తుంటారు, 22 ఎకరాలు 31 ఎకరాలా? 62 ఎకరాల 7 గుంటలు అది ఖచ్చితంగా భూదాన బోర్డు చెప్పింది. వాళ్ళు భూదాన బోర్డు ఇప్పుడు చైర్మన్ అన్ని బయట పెట్టిండు కదా సార్. ఇప్పుడు అది కూడా వీళ్ళు నమ్మకపోతే అసలు ఈ గవర్నమెంట్ ఈ గొర్రెలు కాసే వాళ్ళ వీళ్ళు, ఆ గొర్రెలు కాసే వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం తెలివిపోయారు. ఇప్పుడు అందరు మాట్లాడు, ఇక్కడ జనం అంతా కూడా చదువుకోని వాళ్ళే కదా, మళ్ళీ వీళ్ళు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పమన్న వాళ్ళు వచ్చి. ఇప్పుడు కలెక్టర్ కూడా అంత చదువుకున్నాడు కదా, వాడైతే కలెక్టరే కదా వాడు. అసలు ఆ కలెక్టర్ పదవి నుంచి వాడు మొత్తమే వెళ్ళిపోవాలి వాడు. మా డిమాండ్ ఏంటంటే ఓపీడీఆర్ తరఫున ఇక వీళ్ళంతా పేదవాళ్ళు కాదని వాళ్ళు చెప్తున్నారు.
ఇప్పుడు ఏంటంటే వీళ్ళంతా పేదవాళ్ళు, ఇప్పుడు మీడియా చూస్తున్నది, ఇప్పుడు అన్ని సంఘాల వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏదో వచ్చి పోయిరు కదా, ఇప్పుడు అందరిని రమ్మనండి, జనాన్ని తీసుకుపోయి అక్కడ నిలబెడతాం. ఇప్పుడు అందరు వచ్చి సపోర్ట్ చేయమండి, అన్ని సంఘాల వాళ్ళని వచ్చిపోవడు కాదు, జనాలు తీసుకుపోయి అక్కడ కూర్చోబెడతాం, రమ్మనండి వాళ్ళని. మా పార్టీ తరఫున మేము చెప్తున్నాం వాళ్ళకి, అందరికి సంఘాల వాళ్ళకి ఇప్పుడు రమ్మనమండి. వాళ్ళు ఏంటంటే వచ్చుడు పోవడు, నిరాదీక్షణుడు, బొట్టులు పెట్టుకున్నాడు. అవి ఏం చేసింది కవిత వచ్చి ఇక్కడ వచ్చింది, ఆడ రోడ్డు మీద ఈ రంగం చేసింది, పోయింది. మేము 10 ఏళ్ళు కాదు సార్, ఇప్పుడు 60-70 ఏళ్ళ నుంచి మేము పేదవాళ్ళ కోసమే పోరాడుతున్నాం. పేదవాళ్ళు ఎక్కడైనా, మీరు ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ప్రతి రాష్ట్రంలో ఉంది, ప్రతి జిల్లాలో ఉంది పార్టీ. ఎక్కడ అవినీతి జరగలేదు. జరిగిన ఒకవేళ ఎవడైనా పార్టీలు చేస్తే పార్టీ వాళ్ళు క్షమించదు, పక్క పెట్టేస్తుంది పార్టీ. అది జరగదు. ఇదేంటంటే గవర్నమెంట్ అణిచివేయడానికి, పార్టీని అణచివేయడానికి అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది కళలో కూడా కాదు. రేవంత్ రెడ్డి కళలో కూడా చేయలేడు. ఏం పోరాడిందామే? రోడ్డు మీద కూర్చొని పోతే అయిపోయిందా? ఇప్పటికి వచ్చినాయి వీళ్ళకి ఇళ్ళు వచ్చినాయా? కవిత దీక్షనా? ఏం దీక్ష అది? ప్రదర్శన. వాళ్ళు అంతే రాజకీయ నాయకులు వేసిండ్రు. మరి వీళ్ళకి ఇళ్ళు వచ్చినాయా? ఇప్పుడు స్థలాల మీద తీసుకొని కూర్చోబెట్టిండ్రా? వాళ్ళు ఏం చేసిర్రు? వచ్చి ప్రతి సంఘాల వాళ్ళు వచ్చిపోయినారు కదా, వాళ్ళు ఏం చేసిర్రు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చిర్రు, ఇప్పుడు కవిత వచ్చింది, వేరే కుల సంఘాల వాళ్ళు వచ్చిర్రు. ఏరి ఇప్పుడు కులాలు పేదవాళ్ళకి మద్దతు ఇస్తాం అంటారు. పేద సంఘాలు ఎడిపోయినాయి, ఎక్కడ పోయినాయి? వాళ్ళందరూ ఏంటంటే రోడ్డు మీద ప్రదర్శనలు ఇచ్చి ఫోటోలు వేసుకునే వాళ్ళు తప్ప ఏం లేదు సార్. మేము ఏదేంటంటే జనానికి మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం. మా పార్టీ తరఫున ఖచ్చితంగా మేము వచ్చేదాకా పోరాడతాం సార్. ఇక్కడికి వచ్చాక డెంగ్యూ జ్వరం వచ్చా బాబు మేము ఇక్కడికి వచ్చే 9 సంవత్సరాలు అవుతుందండి. అక్కడ వచ్చిన సంవత్సరానికే మా బాబు డెంగ్యూ జ్వరం వచ్చి చనిపోయారండి. వచ్చిన సంవత్సరానికే దోమలతోటి కరెంటు లేవు, నీళ్లు లేవు. 6 సంవత్సరాలు బాబు అక్కడే చనిపోయారండి. మాకు డెంగ్యూ జ్వరం వచ్చి అయినా ఆడే ఉంటున్నామండి. మాకు ఇప్పుడు ఏనుకూరు మండలం, మాది రాజలింగాల గ్రామం. మాకు అక్కడ ఏమీ లేదు. మా అత్త పేరు మీద ఇంద్రమ్మిల్లు ఉంది. మేము 3 అన్నదమ్ములు. మేము ఎవరైనా ఉండవండి. మీకు అక్కడ ఏనుకూరు మండలం మేము అక్కడ ఇంద్రమ్మిల్లు ఇస్తాం వెళ్ళండి అంటున్నారు. మాకు ఇళ్ల స్థలం లేదు అని ఇంద్రం పట్టా లోన తీసుకువెళ్ళి ఇంద్రం పట్టా చేతిలో పెడుతున్నారండి. మేము ఎక్కడైతే కోల్పోయామో మాకు అక్కడే మా 100 గజాలు మాకే కావాలండి. అది న్యాయం చేయండి. వీళ్ళందరూ మా ఊళ్ళే అండి. నేను ఇక్కడ వీళ్ళ దగ్గరకి వెళ్ళి పాటలు కూడా పాడేదాన్ని మీటింగ్లకి. కానీ ఒకటే సార్, ఇంతమంది పేదలము రోడ్ల మీద ఉంటున్నాం సార్. రోడ్ల మీద ఉండి ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుకుంటారు టీటీడీసీలో. ఇప్పుడు ప్రతి ఒక్కడ ఇంతమంది ఉంటే పొంగిలేటి శ్రీనివాస రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు సార్? పొంగిలేటి ఆఫీస్కి వెళ్ళగానే వాళ్లకు మీకు ఇస్తాం అంటే ఇప్పుడు మరి రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఏం కావాలి సార్? అవునా కదా సార్? ఏదేం చేసినా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు పేద ప్రజలకు మాత్రం రోడ్డు మీద అక్కడ ఎంతమంది అయితే కోల్పోయారో అంతమందికి ఇవ్వాలి. అంతేగాని మీ ఆఫీసుల దగ్గరికి ఎవరెవరు తిరుగుతున్నారో మా కాంగ్రెస్ వాళ్ళం మేము వేయలేదా సార్? ఓట్లు అందరం వేసినాయి కదా. శ్రీనివాసరెడ్డి అన్న గెలిచింది, ప్లస్ ఆయన తుమ్మల నాగరావు అన్న గెలిచింది, మళ్ళీ బట్టి విక్రమార్క అన్న గెలిచింది. మేమందరం వేస్తున్నాయి కదా సార్ పేదలం. అంతేనే కదా. మీ ఆఫీసులో తిరిగేటోళ్ళు వేసినా గెలిచిరా సార్? కాబట్టి నేనైతే వాళ్ళకి చెప్పేది ఒకటే, 3 మంత్రులకు చెప్పేది ఏంటంటే, మీ ఆఫీసులకు వచ్చినంత మాత్రాన వాళ్ళకి ఇస్తామని అంటే మాత్రం ఊకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పేద ప్రజలకు మాత్రం ఈడ ఎంతమంది కోల్పోయారో అంతమందికి మాత్రం రావాలి. రాకుంటే మాత్రం ఈ యుద్ధం మాత్రం ఇట్లనే నడుస్తుంది. అది సార్. అది ఏమి మారాను రా నా ఖమ్మం జిల్లా బతుకులందుకు ఈనంగుండెనురా. ఏమి మారాను రా నా ఖమ్మం పేదల బతుకులందుకు ఈనంగుండెనురా. కాయ కష్టం చేసి ప్రజల చిన్న గూడే కట్టుకుంటే కండ్లు మార్వాలేని దొరలో ఆ గూడే కూల కొడితే కంటి నిండా శోకమాయనురా. నా ఖమ్మం పేదల బతుకులందుకు ఈనంగున్నయిరా. ఎక్కడ చూడుర్రి కళ్ళకి ఎలాగో ఒక్కసారి కెమెరా అటు దిక్కుర్రి. అమ్మ చూడుర్రి, అక్కడ చూడుర్రి, ఇక్కడ చూడుర్రి, ఏడ చూసినా కన్నీళ్ళు. వీళ్ళని పట్టుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేడ ఆర్టిస్ట్ అని మాట్లాడతాడు. ఎంత అన్యాయము అంటే, మానవత్వము, మనిషి అనేటోడు ఎవడున్నా కానీ భూమి మీద ఎవడనుండే ఇటువంటి వాళ్ళని ఒక్కసారి చూస్తే కరిగిపోవాల్సింది. అసలు ఎంత కటిక దుర్మార్గుడైనా కానీ రేవంత్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి గ్యాంగ్, ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు
ఆ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు కళ్ళకు ఈ ఏడుపు చూసినా కూడా కలుగుతలేరంటే వాళ్ళు ఎంత కిరాతకులు, ఎంత దుర్మార్గులు, ఎంత రాక్షసులు అనేది అర్థమవుతుంది. మనకే ఆపుకోబుద్ధి అయితలేదు. తెలంగాణ ఇవాళ వచ్చిందంటే అమరుల సాక్షిగా, తర్వాత ఇటువంటి కళాకారుల సాక్షిగా తన గొంతు ఎత్తి పాట పాడితేనన్నా వినాలి. సార్ ఆ కష్టం గురించి వింటుంటే ఇట్లా పాడుతుంటే నరాలు బయటికి వచ్చి ఇట్లా బయటికి వచ్చేసినట్టు గుండెల లోతులకెళ్ళి ఆ బాధను, వీళ్ళందరి బాధను తన గొంతులకెళ్ళి బయటకు వచ్చి ఈ కళాకారులు చేయబట్టే కదా ఇలా మీరు మంత్రులు అయింది, మీరు ముఖ్యమంత్రి అయింది. అంటే సందర్భోచితంగా ఆ పాట, ఆ వ్యాఖ్యలు, ఆ చరణము అద్భుతంగా అక్కడ ఉన్నవాడికి మేడ మీద మేడ కడితే లేనివానికి ఉన్న నీడ నేల రాలేని ఈ కూల్చుతున్నారు. ఈ దుర్మార్గులు కూల్చారు. భూకంపం వచ్చి కురుడు కాదు, ఈ దుర్మార్గులు కూల్చిండ్రు. ఎంతమంది ఆఫ్టర్ ఆల్ తెలంగాణలో 1895 మందికి అది వాళ్ళ భూమి కాదు, భూదాన్ భూమి. ఉన్నోళ్ళు పేదోళ్ళ గురించి ఇస్తే ఇగో ఇటువంటి ఓపీడీఆర్ఎస్ ఉంటోళ్ళు కొన్ని ఏళ్ల నుంచి వీళ్ళు స్ట్రగుల్ చేసి పేదోళ్ళ పక్షాన నిలబడి కొట్లాడుతుంటే వాళ్ళకి ఇంత నీడను కూడా లేకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మనం అయితే చూస్తున్నాం. నేనైతే ఊహించలే తెలంగాణ ఇట్లుంటుందని ఊహించలే. ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ ఇటువంటి తెలంగాణ గురించి కాదు కదా. చచ్చిపోయిన వాళ్ళందరూ 369 మంది పోలీసు కాల్పులల్లా తుపాకులకు ఎదురొడ్డి సాయుధ పోరాటం కాడికెళ్ళి జరుగుతున్న త్యాగాలు మొన్న కూడా గట్టినే చచ్చిపోయారు కదా. ఈ తెలంగాణ గురించి అనుకోలే, అసలు ఇట్లనైతే ఊహించలే, అనుకోలే. కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే మళ్ళీ దీనిదేంది, అంత రాజకీయ వ్యవస్థ మొత్తం ఒకటై చేస్తున్న పని ఇది. ఇప్పుడు ఇటువంటి వాళ్ళను బాధ ఇంతకుముందు నువ్వు క్వశ్చన్ అడుగుతుంటే నేను విన్నా వచ్చి ఇక్కడ కొట్లాడుతుంది కదా అని. ఎవరి తరఫుకి వెళ్ళి అది ప్రభుత్వం పంపించింది ఆమెను, కవిత అంటే ఆమెను ప్రభుత్వం ఇడికి పంపించింది. అప్పటిదాకా ఇన్నేళ్ళకెళ్ళి ఆ సమస్య కాదు తనకు. మనం వచ్చి పోయినాక కూడా సమస్య కాదు. కూలగొట్టినాక 15 రోజులకు వచ్చింది. వచ్చి ఇక్కడ ఏం చేసింది, గద్ద దనకపోదాం అని చెప్పని ఆడ వచ్చి కూర్చొని దీక్ష చేసినట్టు మనతోనైతే మాట్లాడుతుంది కదా ప్రభుత్వం. మేము వేరే దగ్గర ఇస్తా అంటే ముచ్చటలే సవాళ్ళు ఆడనే ఇయ్యాలని చెప్పని అన్నాం కదా. వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు చేసి ఆమె తరఫు గ్యాంగ్ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని ఆఖరికి మన చంద్రకుమార్ను కూడా బోల్తా కొట్టించి, అంతకుముందు ఓపీడీఆర్ఓలు పిలిస్తేనేమో ఈ 62 ఎకరాలు ఇది మొత్తం పేదోళ్ళది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన ఆయనను కూడా మేనేజ్ చేసింది. ఆ కమిటీ వేరే కమిటీ వస్తుంది, కలెక్టర్లతో మాట్లాడతారు, గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడతారు, వీళ్ళని దొంగలని చేస్తారు జనాన్ని. ఇది ఇప్పుడు 31 ఎకరాలే, మిగతా దాని సంగతి ఏంది, ఆ రాజేందర్ రెడ్డి మీద కేసు పెట్టిందని చెప్తాడు. రాజేందర్ రెడ్డి ఇచ్చిండు 1895 మందికి అందరికి ఇచ్చిండు అని చెప్పిన తర్వాత ఇప్పుడు అవి అయితే వచ్చినాయా, మీకు వచ్చినాయా తల్లి, వచ్చినాయా? రాలే కదా. మరి కవితమ్మ ఏం చేసినట్టు, కవిత అంటే వచ్చిడా పెద్ద డ్రామా ఆర్టిస్ట్ వచ్చి ఇది బయట ఆడ పోయి ఏంటంటే ఇది సాధించినాము, వీళ్ళందరికీ నేనే ఇండ్లు ఇప్పించిన అన్నట్టుగా పెట్టి పాటలు రాసుకొని పాటలు పెట్టుకొని దానికి చిన్న క్లిప్స్ పెట్టి మీ అందరి చూపించుకుంటా ఆమె కూర్చొని ఈమె దీక్ష చేస్తే వచ్చినట్టుగా 1895 మందికి ఇక్కడ 100 గజాలు వచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టించి మీరు కట్టుకున్న ఇండ్లకు ఒక్కొక్క ఇంటికి ఎంతెంత నష్టం జరిగిందో అసెస్మెంట్ చేసి అది ఎన్ని కోట్ల రూపాయలు అవుతుందో, ఒకరికి 50,000, ఒకరికి 60,000, ఒకరికి ₹1,00,000, ఒకరికి 2,00,000, ఒకరికి 3,00,000, ఇవన్నీ మిత్తితో సహా కట్టినాడు. నీకు ఇక్కడికి వస్తే నీకు సన్మానం చేస్తాం. కానీ మీరు చేసింది ఏంది, మీరు ఉల్టా ప్రభుత్వానికి అమ్ముడు పోయి ఇక్కడ జనాన్ని దొంగలం చేసుడు, ఓపీడీఆర్లను దొంగలం చేసుడు. ఇదంతా జనం కూడా గమనిస్తున్నారు. జనం ఎవడు పిచ్చోళ్ళు కాదు. ఇంతకుముందు అవ్వ కూర్చొని చెప్తున్నది, జైలుకు వచ్చినామే గామె చెప్తే ఎవరింటారు సార్ అని చెప్పింది. ఇక్కడ కూర్చొని ఇంతకుముందు పెద్దమని చెప్పిందా లేదా, నువ్వేనా గీయావనే చెప్పింది ఇంతకుముందు. జనానికి కూడా అందరికి ఎరికే. కానీ ఏంటంటే ఒకటే, ఈ 1895 గజాలు తెలంగాణ గొడ్డుపోలేదు. ఇప్పటికీ చెప్తున్నాం. మొత్తం రాజకీయ వ్యవస్థ ఇప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడతారు, ఇప్పుడు సంఘాలు వచ్చి మీరు వచ్చి కొట్లాడాలంటున్నారు. ఇప్పుడు నేను వచ్చిన కాడికెళ్ళి చూస్తున్నా, వీళ్ళని మాత్రం ఓపీడీఆర్ఓలు వచ్చినప్పుడు ఒకళ్ళ ఇడు ఉంటున్నారు. హైదరాబాద్ లో కూడా మనని 2-3 సందర్భాలలో వాళ్ళు కలిసిరు. అంటే వాళ్ళ పనిలో ఉన్నారు, వాళ్ళకి వేరే పని లేదు. అంతనే ఈ జనం గురించే ఉన్నారు. తన గురించి నాకైతే మొత్తం ఏం తెలియదు. మోహన్ రెడ్డి అసంటోళ్ళు వాళ్ళకు ఉన్నాయి. కానీ పేదోళ్ళ గురించి వస్తూ చూసినా వాళ్ళ మీద అలా దుమ్ము పోసి మన్ను పోసే ప్రయత్నం చేస్తున్నది చాలా 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 దుర్మార్గమైనటువంటి పని గవర్నమెంట్ చేస్తా ఉన్నది. వీళ్ళకంటే ఇప్పుడు వీళ్ళని బద్నాం చేసేందుకు, ఆ ఇష్యూను డైవర్ట్ చేసేందుకు ఇప్పుడు వీళ్ళ చెల్లా చెదరైతారు, పోతారు ఎక్కడో అక్కడ. అన్నం పెడుతుంటే కూడా పెట్టనీయలేదన్నారు కదా, మనం చూసినాం కళ్ళతో. అవన్నీ మన సొంటలో రాణిస్తలేరు కదా. ఇటు మనం వస్తామంటే కూడా వాళ్ళు పొద్దున్న నుంచి అరెస్టులు చేసి తీసుకుపోయి బొక్కల వారేసారు. నేను ఇంతకుముందు చెప్పిన వాళ్ళని మేము పోయే లోపల వదలకపోతే మేము అందరం వీడికి ఆడికే పోతున్నాం పోలీస్ స్టేషన్ కాడికి అని చెప్పని. అంటే డైవర్ట్ చేసి మన దానిలోనే ఉన్నట్టుగా మనతో చేతులు కలిపినట్టుగానే కలుపుడు. వాళ్ళు పేపర్లకు ఫోటోలు పెట్టుకున్నాడు. వెలుగుమట్ల గురించి ఏ పత్రికోడన్నా ఇంతకుముందు హెడ్లైన్స్ రాసిన ఎవడన్నా రాసిన అక్క ఎప్పుడన్నా? కానీ కవిత వచ్చినాడు ఆమె ఇక్కడ కూర్చొని దీక్ష చేస్తే స్టేట్ పేపర్లు వేసిండ్రు. వేసి ఏం చెప్పిర్రు, అయిపోయింది సమస్య పరిష్కారం జరిగిపోయిందని చెప్పిండ్రు. అందరు కలిసి ఉన్నారు, ఈ దొంగలందరూ కలిసి ఉన్నారు. ఇంట్లో
సో 1895 మందికి ఇట పట్టాలు రావాల్సిందే, ఇండ్లు కట్టాల్సిందే, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సిందే. మానసిక శోభ మామూలు కాదు కదా. ఇలా 1000 మంది పైన పిల్లలకు ఇలా వాళ్ళ భవిష్యత్తును నాశనం పట్టించారు. మనం వచ్చినాడు పిల్లగాడు అన్నాడు, రేవంత్ అన్న మాకు ఇల్లు కట్టించి ఈడ నేను బార్డర్లో పోయి సైనికుని కొట్లాడతా అని చెప్పిండు. అన్నాడా లేదా? అవధం చెప్తా నా తల్లి అన్నాడు కదా. కానీ ఇల్లు చిదిమేసిండు. అసలు ఇప్పుడు అన్నారు లేరు, కానీ అన్నలు ఉంటే అయ్యగారు సంగతి తెలుస్తుండే. ఇది ఇక మాట్లాడదు కావచ్చు అలా మాట, కానీ కడుపు కాలినోడే కదా అందులోకి పోయింది. అదే తుపాకీ ఇంకో దిక్కు పెట్టేది ఉంటే ఎడిపోతుండే. ఇలా కాదు, ఆ పంతా మనది కాదనుకో నూకున్నా. కానీ నేను చెప్తున్నా ఏంటంటే కళల ప్రపంచాన్ని కూలగొట్టిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి వీళ్ళు కళలు కట్టుకొని అందరికి ఇప్పటిదాకా చూపించిన ఒక్కరి మెడలన్నా ఇప్పుడు 32 నెంబర్ ఇచ్చిండ్రు, గుడ్లకి ఇచ్చినట్టు ఇచ్చిండ్రు. ఇచ్చి లాస్ట్ కు ఛాయ్ పైసలకు అని చెప్పి అంటున్నారు. వీళ్ళందరూ మంగళసూత్రాలు, ఎవరికైనా మంగళసూత్రాలు చూడండి. పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి లక్షాధిపతులను నా తెలంగాణ ఆడబిడ్డలనే మొత్తుకుంటున్నాడు కదా. వీళ్ళు మొత్తం నాశనం పట్టించి వీళ్ళందరూ కూడబెట్టుకొని వాళ్ళ పిల్లల గురించి, ఆ ఇండ్ల గురించి పెట్టిన పైసలు అవన్నీ వాళ్ళందరూ అప్పలపాలైంది. అలా తెలంగాణ ఆడబిడ్డల పసుపు కుంకుమలు, వాళ్ళ సుఖ సంతోషాలు సర్వనాశనం చేస్తున్నారు. తెలంగాణ బతుకమ్మలను ఈ ఉన్నోళ్ళు మీరందరు ఆడబిడ్డలంతా తెలంగాణ బతుకమ్మలు పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బిపూల అనడమ గౌరమ్మరా ఆడబిడ్డల జాడ బతుకమ్మరా అని పాడుకుంటూ తిరిగినాం. తెలంగాణ ఆడబిడ్డలు అంటేనే బతుకమ్మలు. ఆ బతుకమ్మలను ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ నా కొడుకులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో బతుకమ్మలను కాళ్ళతో మరి తొక్కుతున్నారు. చిన్న పిల్లలను అడికెళ్ళి కాళ్ళతో మరి తంతున్నారు. ఇది పాపం పండుతుంది, బరాబర్ పాపం పండుతుంది. ఎప్పటి వరకు దాకానైతే వీళ్ళకు 1895 మందికి రావో అప్పటిదాకా మా గొంతులు కొట్లాడుతూనే ఉంటాయి. మీరు బతుకుదరి గురించి ఎక్కడైనా అక్కడిక్కడ పోయినా కానీ మేము వచ్చేనాడు కొట్లాడదాం. తెలంగాణ మొత్తం ఈ ఇష్యూ తీసుకొని పోతున్నాం, మేము బరాబర్ తీసుకుపోతాం. ఇదే కాపాడుకుందాం. సాధిస్తాం. మా నాయకుల్ని అరాచకంగా కేసులు పెట్టి లోపలేసిన వాళ్ళందరినీ ఒక ఆఖరికి అడుగుతా నేను. ఇప్పటిదాకా మా వాళ్ళు చాలా మంది రేవంత్ రెడ్డిని ఏం చేద్దామమ్మా దేంతో? అరే ముఖ్యమంత్రికి అంత మాట అంటావా తల్లి? బొక్కల వారే చేంజ్ చేస్తావు. ఏం చేద్దాం మరి ముఖ్యమంత్రిని? ఇప్పుడు చెప్పుల దండలేద్దాం, సన్మానం దేంతో? అంతేనా? రైట్. ఇంటున్నావు కదా రేవంత్ రెడ్డి, ఈ జనమంతా మా పోటుగాడు వస్తే తెలంగాణ మాకు బాగు చేస్తారు అనుకున్నారు కదా. ఇక చూసినావు కదా, చెప్పుల దండలు వేస్తారట నీకు. చెప్పుల దండాలు వేయమన్నారు, రాళ్లతోని కొట్టుమన్నారు. మీరే ఎమ్మెల్యేలు అటు ఇటు పోతే ఊర్లలో పడి చెప్పులు రాళ్లతో కొట్టమన్నారు కదా. ఆ ఎమ్మెల్యేలు అటు జంపు జనాలను తీసుకున్నావు కదా. ఇప్పుడు ఈ జనం వచ్చి ఇండ్లు కూల కొట్టినందుకు నీకు చెప్పుల దండలు వేస్తారట, చెప్పుతో కొడతారట. చూసుకో. ఇక మా సమస్య, మాకు ఇల్లు గోలగొట్టారండి. మేము ఇల్లు కట్టుకుని ఇల్లు గోలగొట్టారండి. 2013లో అప్లికేషన్ పెట్టుకున్నాం. 2014లో భూదాన యజ్ఞ బోర్డు వాళ్ళు మాకు 100 గజాల స్థలం ఇచ్చారు. 2018లో స్టార్ట్ చేసినామండి ఇల్లు. 2019, 2020లో మాకు నోటీస్ అంటించారు మున్సిపాలిటీ వాళ్ళు. మరి అప్పుడే మీరు కట్టొద్దు, మీ ఇల్లు పోతాయి అని అప్పుడే చెప్పొచ్చుగా. అప్పుడే మేము ఇల్లు ఆఫ్ చేసేవాళ్ళమేగా. అప్పుడు నోటీస్ అంటిస్తే మేము అన్ని ఆధారాలు తీసపోయి ఇచ్చినాం మున్సిపాలిటీ ఆఫీసులో. ఇస్తే మరి అప్పుడు అసలు రాలేదుగా, అసలు ఇటు తిరిగి చూడలే ఇప్పటి వరకు కూడా. మరి అప్పుడే చెప్పినట్టయితే మేము ఇల్లు కట్టుకోకుండా ఉండేవాళ్ళంగా. ఇల్లు కట్టుకొని అన్ని కూలోళ్ళ పెట్టకుండా ఎకరం పొలం అమ్ముకొని మా సార్ 15 సంవత్సరాల కష్టం అది ఇల్లు. కూలోళ్ళ పెట్టకుండా గోడలు పాకుడు పడేటట్టు అట్ట పట్టుకొని అట్ట చేసుకొని అట్ట కట్టుకొని మేము 4 సంవత్సరాలు కట్టుకున్నాం ఇల్లు. ఒక్క సంవత్సరం కాదు, 5-6 నెలలు కాదు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలు కట్టుకున్నాం. 4 సంవత్సరాలు కట్టి ఇల్లు అట్లా గోలగొట్టారు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు మాకు. మొన్న జాయింట్ కలెక్టర్ గారి దగ్గర పోతే మీరు ఎందుకు కట్టారమ్మా అని అడుగుతున్నారు. ఎందుకు కట్టారమ్మంటే మీ ప్రొసీడింగ్ ఉంది కదా సార్, అందుకే కట్టినామంటే ప్రొసీడింగ్ ఎవరు ఇచ్చారు మీకు అని అడుగుతున్నారు. ఏం చెప్పాలి సమాధానం? కోర్టు ఇచ్చింది అన్నా కూడా మళ్ళీ అదే అడుగుతున్నారు. మాకు అసలు పేరు కూడా రాలేదండి. మేము వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది ఖమ్మం వచ్చి. మరి ఇప్పుడు ఇంటి దగ్గర కట్టుకోమని ఇచ్చారు, పట్టా ఇచ్చారు. ఇంటి దగ్గరకు మళ్ళీ ఎట్ట వెళ్తామండి? మా సార్ ప్రైవేటు హాస్పిటల్లో చేస్తాడు. ఇప్పుడు ఇంటికి ఎట్ట వెళ్తాం మేము?
20 సంవత్సరాలు మేము వచ్చి ఓటర్ ఐడి కూడా ఉంది. కవిరాజ్ నగర్ లో ఓట్లు ఉన్నాయి మాకు. ఆ? ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? అందరూ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇల్లు కావాలండి, మాకు స్థలం కావాలి, ఇల్లు కావాలి, ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం కావాలి. మేము ఎంత కోల్పోయినాం మేము. ప్రభుత్వం కనబడతలేదు కదా, కనపడట్లేదు. అదే పోరాటం. మంత్రులు రెస్పాండ్ ఎవరు రెస్పాండ్ అవుతలేదు కదా. దేనికైనా సిద్ధమేనండి. కనీసం మేము చచ్చిపోతే మా పిల్లలకైనా చెందిద్దిగా. మేము దేనికైనా సిద్ధమే. సో ఒక 12 మందిని దాకా ఇక్కడ వీళ్ళ గురించి వీళ్ళ కష్ట సుఖాలను పాలు పంచుకున్నటువంటి ఓపీడీఆర్ఓలు కావచ్చు, పేదల సంఘాలు కావచ్చు, వాళ్ళను అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు, అరెస్టులు చేసి లోపల పెడుతున్నారు. ఇంతకు ముందు 15 మంది అరెస్ట్ అయినట. ఇంతకు ముందు ప్రభుత్వాలు ఇట్లా చేస్తేనే కూలిపోయినాయి. నువ్వు కూడా కూలుడు ఖాయమే, కానీ ఇటువంటి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడితే ఇంకా ఘోరంగా కూలుతావు. నువ్వు నిన్ను పొద్దున్న లేస్తే తిట్టుకుంటట్టు చేసుకోకు. ప్రజల గురించి పనిచేసేటోళ్లను నీ 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 పిచ్చి ఆలోచనలతోటి ఇబ్బంది పెట్టకు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పని నేను అందరి సమూహంలో ఏమో విడుదల చేయాలి కదా, వాళ్ళని చేయాలి కదా, విడుదల చేయాలని ప్రజల డిమాండ్ ఉంది. మా తరఫుకెళ్ళి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇమ్మీడియట్ గా కేసులు విడ్రా చేసుకొని వాళ్ళను బయటికి తీసుకొచ్చి వీళ్ళకి ఇల్లు కట్టి గంతే. సో ఇది పరిస్థితి. ప్రజల యొక్క ఆర్తనాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో అందరి కళ్ళల్లో కూడా బాధ కనబడుతుంది. ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం, అంతేకాకుండా స్పందించకపోవడం కాకుండా ఈ ఓపీడీఆర్ సంస్థ ఏదైతుందో, ఎవరైతే వీళ్ళ పేదల కోసం కష్టపడిన వాళ్ళు, పోరాడిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ పైన వాళ్ళు అమ్ముడుపోయారు, వాళ్ళు కంప్లీట్ గా డబ్బులు తీసుకున్నారని చెప్పేసి, డబ్బులు కలెక్ట్ చేశారని చెప్పేసి వాళ్ళపైన అనేక రకాలైన కేసులు పెట్టేసి వేధిస్తున్న విషయం చూస్తా ఉన్నాం. సో దాదాపు 15 మంది పైన కేసులు పెట్టి ఇంకా విపరీతంగా పీడియాక్లు పెట్టాలంటే ఆలోచన కూడా అన్నట్టు చాలా స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. సో దీన్ని తెలంగాణ సమాజం అంతా గమనిస్తా ఉంది. ఈ యొక్క 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో, కలెక్టర్ సంబంధించిన నేతృత్వంలో ఈ 3 మంత్రులు కూడా ఈ పేద ప్రజలపైన పెద్ద ఎత్తున దుర్మార్గం చేస్తున్న విషయం కావచ్చు, వీళ్ళ కోసం పోరాడుతున్న నాయకులపైన కేసులు పెడుతున్న విషయం కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గుర్తిస్తా ఉంది. ఖచ్చితంగా ఎవరి పైన అయితే అక్రమ కేసులు పెట్టి వేస్తున్నారో ఆ వాళ్ళందరినీ కూడా, ఎవరైతే ఉద్యమకారులు ఓపీడీఆర్ సంబంధించిన నాయకులు ఎవరైతున్నారో వాళ్ళను బేషరతుగా విడుదల చేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ వెలుగుమట్లకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతున్నారో వాళ్ళు చాలా సీరియస్ గా ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న మంత్రులకు కానీ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్న విషయం చూస్తా ఉన్నాం. సో ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఇక్కడ వెలుగుమట్లలో 311 మందికి పట్టాలు ఎవరైతే ఇచ్చారో ఆ పట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనర్హులకు చెందుతున్నాయి. దాదాపు 60-70 మందికి మాత్రమే అర్హులకు ఇచ్చారు. మిగతా అన్ని కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, బట్టి కానీ, లేకపోతే తుమ్మలకు సంబంధించినటువంటి అనుచరుల బంధువులకు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా బాధ్యత చెప్తున్న విషయం అయితే చూస్తా ఉన్నాం. చూస్తున్నామండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.